ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడే శ్రీమద్ భాగవతం క్లాస్. నాకు ఈరోజు పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. హిస్ గ్రేస్ రాధాపతి శ్యాంప్రభు నా ఎదురుగా ఉన్నారు. ఆయన ఎదురుగా మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ ఏం నా దగ్గర లేదు. ప్రభు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వస్తారా, లెట్ us స్వాప్ అవర్ పొజిషన్స్. మీలాంటి వాళ్ళ నుంచి వినే అవకాశం ఉందని తెలిస్తే నేను అది కూర్చునేవాడినే కాదు. ఇక్కడ ఎప్పుడు 8:20 కూర్చోవాడిని, ఎర్లీ కూర్చుని పోయాను నేను. వుడ్ లైక్ టు అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో దట్ ఐ కెన్ స్పీక్ సంథింగ్. ఓ, మీ ప్రేయర్స్ ఆల్సో మోస్ట్ వాల్యుబుల్ ఫర్ మీ. హరే కృష్ణ. హిస్ గ్రేస్ రాధాపతి శ్యామ్ ప్రభు ఇస్ వెరీ సీనియర్ డివోటీ ఇన్ ఇస్కాన్. పరమ పూజ్య జయపతాక మహారాజ్కి అత్యంత నమ్మకస్తులైన డివోటీ ఆయన. యాజ్ అ సెడ్, గురు లవ్స్ ఎవ్రీ డివోటీ, ఎవ్రీ డిసైపుల్, బట్ ట్రస్ట్స్ ఓన్లీ ఫ్యూ డిసైపుల్స్. సో ఆ ట్రస్ట్ వర్తి డిసైపుల్ ఆయన. కతార్ ప్రీచింగ్లో కథలు ఎంతో కొన్ని వేల మందికి ఆయన భక్తులు తీసుకురావడం మాత్రమే కాకుండా ఆ భక్తులందరికీ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి మనం విజయవాడ వాస్తవ్యులు ఆయన వచ్చారు, మనం అందరూ కలిపి హైజాక్ చేసేద్దాం ఆయన్ని ఇక్కడ. హరే కృష్ణ. సో రథయాత్ర ముగిసింది. ఎవ్రీవన్ సెటిల్డ్ కదా. బాడీ పెయిన్స్, ఈ పెయిన్స్, ఆ పెయిన్స్ తగ్గా ఇంకా ఉన్నాయా? తగ్గలేదా? కొంతమంది తగ్గుంటాయి. సో వీ హ్యాడ్ మల్టిపుల్ రథయాత్రాస్ దిస్ టైమ్ అండ్ రథయాత్ర అద్భుతంగా జరిగింది. దాని గురించి నేను తర్వాత మన సెకండ్ హాఫ్ చర్చించుకుందాము. బట్ ఐ వాజ్ మేకింగ్ ఎ రిపోర్ట్. రథయాత్ర పరమపూజ్య జయపతాక మహారాజ్కి ఐ సెండ్ ఎవ్రీ ఇయర్ రిపోర్ట్న. కాబట్టి ఎస్ఐడిసి వాళ్ళకి ప్లస్ మహారాజ్కి సార్ రిపోర్ట్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది జపమాలు తీసుకున్నారు, ఎంతమంది బుక్స్ తీసుకున్నారు, ఎంతమంది ప్రసాదం. సో ప్రసాదము, బుక్స్, నెంబర్ ఆఫ్ డివోటీస్ హూ ఆర్ మేడ్ టు చాంట్.
ఈ 3 శిలా ప్రభుపాదుల వారు జయపత మహారాజ్ అడిగారు. మాస్ ప్రోగ్రామ్ అంటే ఈ 3 యాడ్ స్టిక్స్ అనమాట, మీకు చెప్పారు. అండ్ పరమపూజ్య జయపత మహారాజ్ ప్రతిసారి ఈ 3 అడుగుతారనమాట, బికాజ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలోస్ ప్రభుపాద్. మాస్ ప్రోగ్రామ్ అంటే దీస్ 3 ఆర్ ద యాడ్ స్టిక్స్. సో ఐ వాజ్ మేకింగ్ ఏ రిపోర్ట్. సో అందులో భాగంగా ఐ వాజ్ వండరింగ్ సో ఎన్ని వేల మంది చేత మనం జపం చేయించాము, ఎన్ని వేల మందికి ప్రసాదం పెట్టాము, 10,000 ఇంతమంది, ఇన్ని వేల మందికి బుక్స్ పంచాము. ఎసెన్షియల్గా మనం ఏం చేసాము, ఎన్ని వేల మందికి మనము శ్రీకృష్ణుడి యొక్క చరణ పాదాల దగ్గరికి తీసుకువచ్చాం మనం. We brought so many souls, conditioned souls, closer to the lotus feet of Krishna. Hari Bol. So I was writing the numbers. సో అప్పుడు నాకు నా మైండ్లో ఒక ఐడియా, ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎన్ని వేల మందికి మనము కృష్ణుడి దగ్గరికి చెంతకి తీసుకువచ్చాము. We brought them closer. బట్ ఇన్ ద ప్రాసెస్, కానీ ఈ యొక్క సేవలో డిడ్ ఐ ఆల్సో కమ్ క్లోజర్ టు కృష్ణ? మనం బయట వాళ్ళని కృష్ణుడి యొక్క చరణ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ద ప్రోగ్రామ్స్ కదా. వాట్ ఈస్ ద మాస్ ప్రోగ్రామ్? సమ్ హోర్ అదర్ బ్రింగ్ దమ్ క్లోజర్ టు కృష్ణ. సో వేరే వాళ్ళు మన కృష్ణుడి దగ్గర తీసుకొస్తున్నాం. కానీ మనము ఇయర్ ఆఫ్టర్ ఇయర్, మంత్ ఆఫ్టర్ మంత్, డే ఆఫ్టర్ డే, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం కూడా భగవంతుని యొక్క చరణ పాదాలకి చేరువవుతున్నామా? మన హృదయాలు స్వామివారి చరణ పాదాలు చేరువవుతున్నాయా? దట్స్ ఎ క్వశ్చన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఆస్క్. somehow it stuck to my mind, right? సిమిలర్లీ మనము టెంపుల్ ల్యాండ్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాము. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఆల్ ఆఫ్ యువర్ ప్రేయింగ్, చాంటింగ్, అల్టిమేట్లీ హోలీ నేమ్ ఇస్ ద వన్ విచ్ కెన్ డూ ఎనీథింగ్. ఖచ్చితంగా ల్యాండ్ వస్తుంది, ఖచ్చితంగా అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాం. శిలా ప్రభుపాద ప్రజలకి నిర్మిస్తామా లేదా? సో విల్ గెట్ ల్యాండ్, విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ రాధాకృష్ణ. ఎక్కడ నిర్మిస్తాము అంటే నేను చెప్పేది ఏరియా అని కాదు. విల్ మేక్ ద టెంపుల్ ఫర్ పబ్లిక్, బయట నిర్మిస్తాం. కానీ ఇన్ ద ప్రాసెస్ మన హృదయంలో కూడా మందిరాన్ని నిర్మిస్తున్నామా? బయట మందిర నిర్మాణం అవుతూ ఉంటుంది, ఇట్ టేక్స్ ఇట్స్ టైమ్. బట్ వైల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ అవుట్ సైడ్, ఆర్ వీ ఆల్సో కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ ఇన్ అవర్ హార్ట్? అది కూడా అవ్వాలి. భక్తివినోద్ ఠాకూర్ పాడతారు కదా, మమ మన మందిరే రహనిషుదిన కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి అని చెప్పి. భక్తి ప్రీతి మాల చందన తుమి నియో హేనియో సితనదేన, జీవన మరణ తవ పూజ నివేదన సుందర ఈ మనహారి. సో అమేజింగ్ సాంగ్. సో భక్తివినోద్ ఠాకూర్, టిపికల్గా భక్తివినోద్ ఠాకూర్ శరణాగతి సాంగ్స్ ఎలా ఉంటాయంటే దైన్యబోధిగా ఉంటుంది. దైన్యబోధిక అంటే తనని ఒక అధముడిగా, పతితుడిగా ఫీల్ అవుతూ రాస్తారనమాట. గోపీనాథ్ మమ నివేదన సును అని చెప్పి. బట్ దెర్ ఆర్ సమ్ సాంగ్స్ లాలసమయ సాంగ్స్, అంటే ఆయన తన ఆ యొక్క భావాన్ని, యాక్చువల్ భావం బయటకు వచ్చేస్తుంది. సో వన్ సచ్ సాంగ్ ఇస్ మమ మన మందిరే. సో భక్తివినోద్ ఠాకూర్ తన హృదయాన్ని ఏమని పోలుస్తున్నారు? ఒక మందిరంతో పోలుస్తున్నారు అనమాట. సో నా మందిరంలో మీరు నెలకొని ఉన్నారు అని చెప్పి, మిమ్మల్ని ఏమిచ్చి నేను మిమ్మల్ని పూజించగలను, ఏమిచ్చి సేవ చేయగలను? సో జీవన మరణ తవ పూజ నివేదన. ప్రాణం అంటే బతుకున్న పోయినా సరే మీకు నిరంతరం మీకు సేవ చేసుకోవాలి, నా కన్నీళ్ళతో మీ పాదాలు తొడవాలి. సో ఆ విధంగా భక్తివినోద్ ఠాకూర్ తన మనసులో తన భావాన్ని చెప్తూ ఉంటారు. సో దట్ షుడ్ బి ద అస్పిరేషన్ ఆఫ్ ఎవ్రీ డివోటీ. బాహ్యంగా చిన్న మందిరం కట్టచ్చు, పెద్ద మందిరం కట్టచ్చు, సింపుల్, బ్యూటిఫుల్, బట్ ఇన్ అవర్ హార్ట్ దర్ షుడ్ బి ఏ అమేజింగ్ టెంపుల్. దాని ఖర్చు ఏంటంటే మన భక్తినే, మన భక్తియే దాని యొక్క ఖర్చు, ఇన్ అవర్ హార్ట్. సో యాజ్ ఐ సెడ్, సో వీఆర్ బ్రింగింగ్ సో మెనీ సోల్స్ క్లోజర్ టు కృష్ణ.
ఎంతోమంది కృష్ణుడి కృష్ణుడి దగ్గరికి చరణపాదాల దగ్గర చేరుస్తున్నాం. మనం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నామా? మన హృదయాలు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాయా? రెండవది, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ప్రీచింగ్, సో మన హృదయంలో కూడా ఆర్ వి మేకింగ్ టెంపుల్ ఫర్ కృష్ణ? సో దీన్నే సింహావలోకనం అంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్ ఆర్ కంటెంప్లేషన్ ఇంగ్లీష్లో. తెలుగులో సింహావలోకనం అంటారు. ఎంతమందికి పదం తెలుసు ఇక్కడ? నాకు తెలుసు. మన మోడర్న్ అని ఎలా తయారంటే మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. రెండిటికి అనేది చెడిన రాయబడి అంటారు కదా, అలా తయారయ్యామన్నమాట. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం అంటే తెలుగు రాదా అంటే అంతే, అది అనమాట. సింహావలోకనం అంటే సింహ అంటే లయన్, అవలోకనం అంటే కంటెంప్లేషన్. సింహము జింకను వేటాడుతుంది. వేటాడినప్పుడు మీరు గమనిస్తే, ఎప్పుడైనా గమనించండి, అది అంటే ఏ డైరెక్షన్లో అయితే ఆ జింక వెళ్తుందో ఎగ్జాక్ట్గా వెంటపడదు. జింక ఇలా పరిగెడుతుంటే అది వేరే యాంగిల్లో క్రాస్గా వచ్చి దాన్ని జింకను వేటాడుతుంది అనమాట. ఒక ట్యాంజెంట్ ఒకటి, దానికి మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ తెలుసు అనమాట. సో ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్. అండ్ ఆ విండ్ స్పీడ్తో ఎలా వెళ్తే మనకి, సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ హంటింగ్ విషయంలో. నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో కూడా చూడొచ్చు. చాలా వెంటాడుతూ ఉంటుంది. అండ్ బిట్టు సడన్లీ అది ఏమవుతుంది, ఒకసారి ఆగిపోద్ది అనమాట. ఎందుకు ఆగుతుంది అది? చూస్తారే ఎంత ఇన్ని చాలా అండి, ఇంత నేను గెలుతున్నా సరే ఇంకా జింకని పట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి ఒక క్షణకాలం పాటు ఆగి తన యొక్క డైరెక్షన్ని, విండ్ వెలాసిటీ అన్నింటినీ ఎస్టిమేట్ వేసుకుంటుంది. వేసుకొని మళ్ళీ ఒక్క గెలుస్తుంది అనమాట, అటాక్ చేస్తుంది. సో మనకు అనిపించవచ్చు, అరే ఆల్రెడీ నాన్ స్టాప్గా సింహం పరిగెడుతున్నా సరే జింక పట్టుకోలేకపోతుంది, ఇప్పుడు పాజ్ ఇస్తే ఏమవుతుంది, ఇంకాస్త జింక దూరం అయిపోతుంది. అవునా కాదా? ఇంకాస్త జింక దూరం అయిపోతే అది దానికి ఇంకాస్త కష్టమైపోతుంది ఒక రకంగా చూస్తే. సో వై దిస్ లయన్ ఇస్ సో స్టూపిడ్ అండ్ అండర్స్టాండ్. లయన్ ఏమంటాము? కింగ్ ఆఫ్ ది జంగిల్ అంటాం, రాజు అంటాం, అడవికి రాజు అని చెప్పి. వాస్తవానికి ఎవరు రాజులు లేరండి. మెటీరియల్ వల్ల ఎవ్రీ వన్ ఈజ్ మిజరబులే. సింహం అంటాం కదా, మన తెలుగులో తొడలు కొట్టి సింహం పుల్లు అని చెప్పుకుంటారు కదా. వాస్తవం ఏంటంటే సింహం యొక్క లైఫ్ ఎంత మిజరబుల్ అంటే, దానికి 2 రోజులు వేట దొరకకపోతే చచ్చిపోతుంది. ఎందుకంటే 3వ రోజు దానికి ఎనర్జీ ఉండదు, పరిగెట్టలేదు. అప్పుడు ఏ జంతువు వచ్చి బాబు తినుబాబు అంటుందా? అది ఎక్కడ డెడ్ బాడీస్ని టచ్ చేయదు, దానికి ఇగో ఎక్కువ. హంటింగ్ చేస్తే చంపుతుంది. సో హంటింగ్ చేయలేకపోతే ఏమవుతుంది, అది 2 days హంట్ చేయలేకపోతే 3rd day అసలు హంట్ చేయలేదు, ఇంకా వీక్ అయిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, అసలు దొరకదు. 4th day ఇంకాస్త వీక్ అవుతుంది. 4th day ఇంకాస్త వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంకాస్త స్లో అయిపోతుంది, ఇంకా ఛాన్స్ దొరకదు. 5th day అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. అందుకని యానిమల్స్ వన్స్ దే ఆర్ ఇంజ్యూర్డ్ దే ఆర్ గాన్. అది జింక అవ్వచ్చు, సింహం అవ్వచ్చు, ఎవ్రీ వన్, దట్ ఈస్ దర్ లైఫ్. సో పేరుకు సింహం పులి అంటాం, కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎవ్రీవేర్. మెటీరియల్ లైఫ్ అనేది ఎవరిని వదిలిపెట్టదు, ప్రతి ఒక్కరిది పిండేస్తుంది అనమాట. సో అలాంటి సింహం అంటే దానికి ఎంత చూడండి, అంటే ఇట్ ఇస్ నాట్ ఏ చిన్న విషయం కాదు. అది హంటింగ్ చేస్తుంది, అది హంటింగ్ చేస్తుంది. ఆ హంటింగ్లో దానికి చాలా సీరియస్. అది మనలా జపంలా కాదు. మనం జపం ఎలా చేస్తాము? సింహం జంకర్ పట్టుకున్నంత సీరియస్గా మనం చేస్తామా? సో మనలా క్యాజువల్గా సింహం హంటింగ్ చేయదు, చాలా సీరియస్గా హంటింగ్ చేస్తుంది ఫర్ ఇట్స్ లైఫ్ అండ్ డెత్. మనం జపం చేసి 10 సార్లు మొబైల్ చూసుకుంటే అది అన్ని మనలా కాదు. అది అంత సీరియస్గా ఉండి కూడా అది పాజ్ ఇచ్చింది అంటే దానికి ఎంత క్రిటికల్ అది. అయినా ఎందుకు పాజ్ ఇచ్చిందంటే దట్ పాజ్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇంకొకసారి రీఅసెస్ చేసుకోవడం అనమాట. అసలు ఎలా వెళ్తున్నాను, ఐ మీన్ రైట్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్, నేను ట్రజెక్టరీ మార్చాలని చెప్పి. సో ఒక రకంగా దూరం అయింది అనుకోవచ్చు, కానీ బట్ ఆ గ్యాప్ అనేది ఆ సింహానికి ఇట్ హెల్ప్స్ అండ్ మళ్ళీ రీఅసెస్ చేసుకొని మళ్ళీ హంటింగ్కి వెళ్తుంది అనమాట, అనుకుని సాధిస్తుంది అది. అందుకే సింహావలోకనం అంటారు. బికాస్ మరి చాలామంది అసెస్ చేసుకుంటారేమో, కానీ సింహం ఎందుకంటే సింహానికి అంత క్రిటికల్ అయినప్పటికీ అది బ్రేక్స్ తీసుకుంటుంది, రైట్? దాన్నే మనం ఇంట్రోస్పెక్షన్ అండ్ కంటెంప్లేషన్ అంటాం ఇంగ్లీష్లో, మననం. సో భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఇదే చెప్తారనమాట. ఎవ్రీ డివోటీ
అట్లీస్ట్ ఏకాదశి టు ఏకాదశి వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అని చెప్తారనమాట. సింహం ఎలాగే జాయ్ శిష్య రాధా శ్యామ్ సుందర్ భగవాన్కి జాయ్. సింహం ఎలా అయితే సో తన యొక్క డెస్టినీ, దాని డెస్టినీ జింక అయి ఉండొచ్చు, మన డెస్టినీ వేరే అయి ఉండొచ్చు. తన డెస్టినీ చేరుకోవడం కోసం ఎలాగైతే పాజెస్ తీసుకుంటుందో, కంటెంప్లేట్ చేస్తుందో, అలాగే ఒక సిన్సియర్ సాధక అట్లీస్ట్ ఫోర్త్ నైట్ అంటే వన్స్ ఇన్ 2 weeks ఏకాదశి టు ఏకాదశి వన్ షుడ్ కంటెంప్లేట్. నా చాంటింగ్ ఎలా అవుతుంది, నా సాధన ఎలా అవుతుంది, నా సేవ ఎలా అవుతుంది, మా యొక్క హౌ ఈజ్ మై కాన్షియస్నెస్, హౌ ఐ మై డిపెండెంట్ ఆన్ కృష్ణ. నాకు గురువు కృష్ణుడి మీద నమ్మకం పెరుగుతుందా తగ్గుతుందా, నా ఉత్సాహం పెరుగుతుందా నా ఉత్సాహం తగ్గుతుందా, భక్తుల యొక్క బ్లెస్సింగ్స్ మీద నాకు అందరూ అంటారు బ్లెస్ చేయండి అని చెప్పి, బట్ జెన్యున్గా భక్తుల యొక్క బ్లెస్సింగ్ పై మన నమ్మకం పెరుగుతుంది తగ్గుతుందా. సో దర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ ఆల్వేస్ ఆస్క్, హౌ ఐ మై టేస్ట్ ఫర్ హోలీ నేమ్, మై టేస్ట్ ఫర్ భాగవతం, హౌ దే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో డివోటీస్ వెన్ దే, సో మనం బిజీ అనుకుంటాం, సింహం కూడా బిజీయే. ఇక్కడ ఎంత బిజీ ఉన్నా సరే ఒక పాజ్ ఇస్తుంది, ఎందుకంటే ఆ పాజ్, ఆ గ్యాప్ అనేది ఆ సింహానికి ఇంకొకసారి రీఅలైన్మెంట్ అంటారనమాట. రీఅలైన్మెంట్, డైరెక్షన్ మార్చుకోవడం కోసము. సో రీఅలైన్మెంట్కి ఉపయోగపడుతుంది. అలాగనే వీఆర్ ఆల్ బిజీ విత్ అవర్ సర్వీసెస్, డిఫరెంట్. గృహస్థకి వాళ్ళ ఎంగేజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, బ్రహ్మచారికి వాళ్ళ ఎంగేజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో యూ ఆల్ ఆర్ బిజీ ఇన్ అవర్ ఓన్ వరల్డ్. బట్ నో మ్యాటర్ వాట్ వీఆర్, మనము అలాగనే పాజెస్ తీసుకొని మనల్ని మనము అవాల్యుయేట్ చేసుకోవాలి. సో టుడే నేను ఒక టాపిక్ చెప్తాను, అది సో దిస్ ఇస్ వీ హ్యాడ్ వెన్ వీఆర్ ఇన్ 22 ఏళ్ళ కింద టాపిక్ ఇది. సో మేము యూత్లో వాయిస్లో ఉన్నప్పుడు రాజేశ్వరంపు ఒక వర్క్షాప్ తీసుకునేవారు అనమాట. దట్ టాపిక్ ఐ విల్ స్పీక్. యాక్చువల్గా ఇది 5-6 hours టాపిక్ వర్క్షాప్, బట్ ఐ విల్ స్పీక్ జస్ట్ ద ప్రిన్సిపల్స్. తర్వాత మనం ఇంకొకసారి ఈ టాపిక్ మీద వర్క్షాప్ చేద్దాం ఎప్పుడైనా యాత్రకు వెళ్ళినప్పుడు. సో ద టాపిక్ నేమ్ ఈజ్, సో మన జీవితంలో భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా సరే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే వినయం, హ్యూమిలిటీ. సో వినయం అనేది 100% ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఉండి తీరాల్సిందే అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, తినాదపి సునిచేన శ్లోకమును తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ కీర్తన్ సదాహరి, కీర్తన అంటే కేవలం జపం చేయడం అనే కాదు, ఆల్వేస్ కనెక్టెడ్ టు కృష్ణ, అబ్జార్బ్డ్ ఇన్ కృష్ణ. అలా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 ఉండి తీరాల్సిందే అని చెప్పి. ఇఫ్ యూఆర్ నాట్ హంబుల్, మైండ్ అంతా వేరే వాటి మీద ఉంటుంది అనమాట, ఇలా ఎందుకు అలాగే చెప్పి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా భగవంతుని మీద ధ్యానం ఎలా ఉంటుంది. సో స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ, సో దట్ ఈస్ హ్యూమిలిటీ. తినాదపి సునిచేన అని చెప్పి మహాప్రభు ఏం చెప్తారు, మెడలో మాలలా వేసుకోమని చెప్తారనమాట ఈ శ్లోకాన్ని. అంత ఇంపార్టెంట్, ఎందుకంటే మనము స్నానం వెళ్ళి బట్టలు మారుస్తూ ఉంటాము, చేంజ్ క్లోత్స్ ఎవ్రీడే, ఇన్ ద సేమ్ డే వి మే సో మెనీ టైమ్స్. కానీ మెడలో కంటిమాల అలాగే ఉంటుంది, థీమ్ అనేది. అది ఎలాగైతే 24/7 మన మెడలో కంటిమాల ఎలాగైతే కంటిన్యూస్గా ఉంటుందో, అదేవిధంగా నాట్ దట్ సమ్ టైమ్స్ వీ పుట్, సమ్ టైమ్స్ వీ డోంట్ పుట్ లైక్ దట్. సో సిమిలర్లీ ఈ యొక్క తినాదపి సునిచేన అనే శ్లోకం కూడా మన మెడలో కంటిమాల లాగానే అది నిరంతరం ఉండాలని చెప్తారనమాట. సో అయితే బట్ వాట్ ఈస్ హ్యూమిలిటీ, వినయం అంటే ఏంటి? సో దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్, బికాస్ మనందరికీ స్టీరియోటైప్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. సో స్టీరియోటైప్స్ ఆలోచిస్తే శ్రీల ప్రభుపాద్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. చాలాసార్లు ప్రభుపాద్ ఫూల్స్ రాస్కల్స్ అనేవాళ్ళు అనమాట డిసైపుల్స్ని. మాయ ఎక్కడుంది, మాయ నా బూట్ లెక్కతో అంతా అనేవారు అనమాట. సో 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 శ్రీల ప్రభుపాదుల వారు అండ్ ప్రభుపాదులు చాలా తిట్టేవారు అన్నమాట. అనేవారు, అరే మీ స్వామీజీ ఏంటి సాధువు అంటే ఎలా ఉండాలి, ప్రేమగా నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉండాలి, మీ స్వామీజీ వీళ్ళు వాళ్ళు విమర్శిస్తున్నారు. శ్రీల ప్రభుపాద్ అన్ని స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసేసారు, వినయం అంటే ఏంటి అని చెప్పి. రైట్, సో మెనీ థింగ్స్. సో ఈరోజు మనము సో వినయం అనే పదానికి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం కదా, స్వీయ పరీక్ష, సెల్ఫ్ అసెస్మెంట్.
సో దాన్ని మనము చూద్దాం. 5 ఎగ్జామ్స్ అనమాట, 5 సబ్జెక్ట్స్ ఆ యొక్క హ్యూమిలిటీ అనే దానికి. సో స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ 100కి ఎన్ని మార్క్స్ మనకు వస్తాయని చెప్పి. సో స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ అనే మ్యాట్రిక్స్ ఉంటుంది. సో వీ విల్ డిస్కస్. సరే నేను 5 పాయింట్స్ చెప్తాను ఇప్పుడు, బట్ దానికి అబ్రివేషన్ ఉంటుంది అనమాట. అబ్రివేషన్ ముందు రాసుకోండి. ఈ అబ్రివేషన్ నాకు ఎప్పటికీ ఎలా గుర్తుకుందంటే, బికాజ్ ఈ అబ్రివేషన్ అంత బాగుంటుంది కాబట్టి. SRCGD, SRCGD, SRCGD. టిపికల్ యూత్ ప్రీచర్స్కి ఈ టాపిక్ ప్రతి ఒక్కరు తీసుకుంటాము ఎప్పుడో ఇనిషియల్ ఇయర్స్లోనే. SRC. సో ఎలా గుర్తుకుంటుందంటే, శ్రీ రాధా చాంట్స్ గౌర డాన్సెస్. హరిబోల్. శ్రీ రాధా చాంట్స్ గౌర డాన్సెస్. శ్రీ రాధా చాంట్స్ గౌర డాన్సెస్. SRCGD, SRCGD, శ్రీ రాధా చాంట్స్ గౌర డాన్సెస్. సో దిస్ ఇస్ ద అబ్రివేషన్, జస్ట్ అక్రానిమ్. సో నా విల్ డిస్కస్. ఇప్పుడు S అంటే ఏంటి, R అంటే ఏంటి, C అంటే, G అంటే, D. 5 మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, S. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను S అంటే సర్వీస్. నేను సర్వీస్ చేయడానికి కుతూహలంగా ఉంటానా, ఉత్సాహంగా ఉంటానా, లేకపోతే సర్వీస్ తీసుకోవడానికి ఉత్సాహంగా ఉంటానా. సో ఈ 5 కూడా ఇలాగే ఉంటాయన్నమాట. ది ఫస్ట్ హాఫ్ ఏంటి, పాజిటివ్ అంటే పాస్ మార్క్ డిస్ట్రిక్షన్. సెకండ్ హాఫ్ అంటే మైనస్ అనమాట. సో ఫస్ట్ అంటే ఎస్ అంటే ఏంటి, సర్వీస్ చేయడానికి ఎక్కువ ఉత్సాహం ఉంటానా, సర్వీస్ తీసుకోవడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటానా. ఇది మనము వేసుకోవాల్సిన ఫస్ట్ ప్రశ్న. అండ్ టిపికల్గా యూ ఆల్వేస్ సీ గ్రేట్ సోల్స్, గొప్ప వ్యక్తులు మనం గమనిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు, సర్వీస్ తీసుకోవడానికి, చేయడానిక? సర్వీస్ చేయడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ఈగర్ టు సర్వ్. నేను కూడా చాలాసార్లు చెప్తా, భక్తులు ఎలా ఉండాలి. ఇప్పుడు మన అందరి జీవితాల్లో కూడా మనందరికీ నెల కింద సంపాదించుకుంటాం. అండ్ ఇన్ ఇండియా ఎవ్రీ హౌస్ వైఫ్ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్. అటు చదువుకోకపోయినా సరే. ఈ స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ వేస్ట్ మన ముందు. వాళ్ళందరూ చదువుకున్నా సరే ఎప్పుడు కూడా వాళ్ళది కొన్ని లక్షల కోట్లు వచ్చినా సరే లోటు బడ్జెటే. లోటు బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ కన్నా కూడా ఎక్స్పెండిచరు ఎక్కువ. అవునా కాదా? ఏ ఏ ఏ ఏ ఏ ఆర్థిక మంత్రి అయినా సరే మిగులు బడ్జెట్ చూపించాడు అసలు ఇన్నేళ్ళ చరిత్రలో? ఎప్పుడు కూడా అందుకే లోన్స్ పెరుగుతూ ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ లోన్స్ అనేవి. కానీ మన భారతీయ నారి ఆవిడ ఏబిసిడి చదువుకోక ఉండకపోవచ్చు, నాట్ ఈవెన్ ఏబిసిడి. కానీ వాళ్ళకి తెలుసు, దే నో హౌ టు సేవ్ మనీ. 1000 రూపాయలు సంపాదించి అందులో 100 రూపాయలు మిగులుస్తారు వాళ్ళు. 1,00,000 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు మిగులుస్తారు. దిస్ ఇస్ మేరా భారత్. ఓన్లీ ఇండియన్ విమెన్ ఇస్ లైక్ దిస్. అందుకనే ఎన్ని రెసెషన్లు వచ్చినా సరే, ఎంత వచ్చినా సరే, ఇండియా అనేది స్టేబుల్, బికాజ్ వీ నో హౌ టు సేవ్. కరెక్ట్? అవునా? చెప్పండి. మాతాజీ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తున్నానండి. హరిబోల్ చెప్పండి. యా. సో దిస్ ఇస్ గ్లోరీ ఆఫ్ భారత్, ఇండియన్ విమెన్. అంటే ప్రస్తుతం అండి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు విమెన్ అలా ఏం తెలియలే కదా, మూడో కేటగిరీ. బట్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ టుడే. సో దిస్ ఈస్ గ్లోరీ ఆఫ్ ఇండియన్ విమెన్. సో మనకి తెలుసు ఎంత వచ్చినా సరే అందులో మిగిల్చుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. సో ఖర్చు వర్సెస్ కమాయి, ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. సో ఏ విధంగా ఒక హెల్తీ ఫ్యామిలీ అనేది ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కన్నా తక్కువ ఉండేలాగానే చూసుకుంటాడో, అదేవిధంగా ఎవ్రీ డివోటీ కూడా, ఇక్కడ ఇన్కమ్ అంటే మనం చేసే సేవ, ఎక్స్పెండిచర్ అంటే మనం తీసుకునే సేవ. ఇన్కమ్ అంటే దట్ మీన్స్ మనము ఎంత సేవ తీసుకుంటే అంత మన అకౌంట్ పెరుగుతుంది, తగ్గుతుందా? తీసుకుంటే. మీకు అర్థం కాదు, లేడీస్ చెప్తారు, ఫైనాన్స్ మినిస్టర్లు కదా. సో మనం ఎంత సర్వీస్ తీసుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది. ఎంత సేవ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, తగ్గుతుందా? పెరుగుతుంది. టిపికల్గా ఇన్కమ్ మీరు చెప్పాలి, ఎక్స్పెండిచర్ వాళ్ళు చెప్తారు. సో దట్ మీన్స్ వెన్ యూ డూ సర్వీస్, కరెక్ట్, మీ ఇన్కమ్ పెరుగుతుంది. సో హెల్దీ ఫ్యామిలీ ఎలా ఉండాలి చెప్పండి? ఇన్కమ్ పెరగాల, ఎక్స్పెండిచర్ పెరగాల?
ఇన్కమ్ షుడ్ బి మోర్ దాన్ ఎక్స్పెండిచర్. సిమిలర్లీ ఎవ్రీ డివోటీ కూడా ఎలా ఆలోచించాలి? దే షుడ్ బి కాషియస్. మనము ఇప్పుడు తప్పదు, కొన్ని సర్వీసెస్ మనకు తప్పదు. మనం మందిరంకి వచ్చాము, ప్రభుజీ ఎవరో కష్టపడి వండుతున్నారు, నేను వాళ్ళతో ఎలా సేవ తీసుకోగలను? నో 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 నేను వెళ్ళి వండుతాను. ప్రతి ఒక్కటి వండితే కిచెన్ ఏమవుతుంది? దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ కుక్, అది వాళ్ళ సర్వీస్, వాలంటీర్స్ వస్తుంటారు, సేవ చేస్తూ ఉంటారు. బట్ మనం వస్తే కానీ మనం ఏం చేయొచ్చు? ఎవరు అడగకపోయినా సరే, ఎప్పుడు నేను అల్గోండి సార్ ఒక సర్వీస్ చేస్తున్నారు, ఓకే అల్గోండి విన్ ప్లేట్ సెక్షన్, ఓకే ఫైన్ నో ప్రాబ్లం, అదే నేను చటాయి రోల్ చేయొచ్చు, ఏదో ఒక సర్వీస్ చేయొచ్చు. మనము సర్వీస్ వెతుక్కోవాలి. కానీ ఎస్కాన్లో ప్రభుపాద దయ వల్ల సర్వీస్కి అసలు లిమిట్ అనేది ఉండదన్నమాట. శ్రీల ప్రభుపాద ఇనీషియల్ ఇయర్స్లో వీ ఆల్ నో ది స్టోరీ, ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయనే వారం అంతా కలిస్తే 1ో 2ో భాగం సెట్లు అమ్మేవారు. ఆ వచ్చిన డబ్బులతో వీకెండ్ ప్రోగ్రామ్స్ అనమాట, మ్యాసెస్ గిఫ్ట్స్, వీకెండ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఆయనే గ్రాసరీ కొనేవాళ్ళు, ఆయనే వండేవాళ్ళు, గులాబ్ జామ్ చేసేవారు, ఆయనే కీర్తన చేసేవారు, క్లాస్ చెప్పేవారు, తర్వాత ఆయనే వడ్డించేవారు. అందరు వెళ్ళిపోయి ఆయనే ప్లేట్లు తెచ్చేవారు, ఆయనే కడిగేవారు కూడా, ఆయనే కడిగేవారు కూడా అనమాట. సో అలా కొన్ని వారాలు గడుస్తూ ఉంటుంది శ్రీల ప్రభుపాద. అక్కడ 2 కుర్రోళ్ళు వచ్చేవారు అనమాట. ఒకరి పేరు కీత్, ఇంకొకరి పేరు హోవర్డ్. కీత్ అండ్ హోవర్డ్ వీలర్. సో కీత్ హోవర్డ్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళు తీసుకునేవారు, గమనిస్తారు. కానీ తర్వాత ఒకరోజు చూసారనమాట, కీర్తన అయిపోయింది, ప్రసాదం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఈయన అందరికీ లాస్ట్ వెళ్తున్నాడు. గమనిస్తే ప్రభుపాద్ కిచెన్లో అంట్లు తోముతున్నారు ఆయన. సో కీత్ అంటాడు అనమాట ప్రభుపాద్తోని, స్వామీజీ యూఆర్ వాషింగ్ ఎలోన్, మీరు ఒంటరిగా తోముతున్నారా, కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి, నేను హెల్ప్ చేయొచ్చా అని చెప్పి. ప్రభుపాద్ అంటారు, ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి. సో ఆ రోజు స్టార్ట్ అయిన సర్వీసు కొన్ని సంవత్సరాల పాటు నడిచిందనమాట. ఆ కీత్ కాస్త కీర్తనానంద స్వామి అయ్యారు, అండ్ ప్రభుపాద్ ప్రేమగా కీర్తనానంద స్వామిని కిచెనానంద స్వామి అనేవారు అనమాట. సో ఈ బికేమ్ లైక్ పైనీర్ ఇన్ కిచెన్. సో తర్వాత అండ్ కీత్ ఫ్రెండ్ పేరేంటి? హోవర్డ్. సో హోవర్డ్ అనే ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో ప్రభుపాద్ ఆయన మ్యాన్యుస్క్రిప్ట్ రాసేవారు, పేపర్ మీద రాసేవారు అనమాట. బుక్స్ అనేవి అప్పట్లో సో ఇవి మాన్యువల్ అనమాట. తర్వాత మ్యాన్యుస్క్రిప్ట్స్ అందరినీ తర్వాత దాన్ని డిజిటైజ్ అంటే టైప్ చేయాలి అంతా వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో ప్రభుపాద్ ఆయన ఉంటాడు అనమాట, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, నాకు ఏదైనా సర్వీస్ ఉందా అని చెప్పి. ప్రొఫెసర్ రియల్లీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాబట్టి న్యాచురల్ నా ఇంగ్లీష్ తప్పులు ఉండొచ్చు, ఇంకాస్త బెటర్ చేయొచ్చు. సో ఐ డోంట్ యూ కొన్ని పేపర్స్ ఇస్తారనమాట, ఆ ముందులో రాసిన పేపర్స్, ఇవి చేసేయండి, చేసి తీసుకురండి, అంటే కరెక్షన్స్ చేయండి, ప్లస్ దాన్ని టైప్ చేసి తీసుకురండి అంటారనమాట. సో హోవర్డ్ వీలర్ నెక్స్ట్ రోజు తీసుకొచ్చేస్తాడనమాట, స్వామి తీసుకొని చెప్పి. వెరీ గుడ్ అడుగుతాడు, ఇంకేమైనా మిగిలిందా అని చెప్పి. ఇంత దస్తా ఇస్తారు ప్రభుపాద్, అండ్ నెక్స్ట్ వీక్ అలా తెచ్చేస్తాడనమాట. ఇంకేమైనా మిగిలిందంటే, మిగిలిందా, నాతో రాజ్యం రూమ్ తీసుకెళ్తారు, బీరో ఓపెన్ చేస్తారనమాట. బీరో నిండా గవర్నమెంట్ ఆఫీసర్ ఎన్ని ఫైల్స్ అన్ని ఎక్కువ ఉంటాయన్నమాట పేపర్లు. ప్రభుపాద్ అడతారు, ఇవన్నీ ఎప్పుడు రాస్తారని చెప్పి. సో ప్రభుపాద్ ఎక్స్టెన్సివ్ యూస్ టు రైట్ అనమాట. సో ప్రభుపాద్ ఆయన అంటారనమాట ప్రభుపాద్ అని, స్వామీజీ ఇది ఒక జీవితకాలం పట్టేలా ఉందని చెప్పి. ప్రభుపాద్ 1 లైఫ్ టైం మెనీ లైఫ్ టైమ్స్ అని చెప్తారనమాట. సో లైక్ దాట్ నో. సో ప్రభుపాద్ ఇఫ్ యూ అండర్స్టాండ్, మనం గమనిస్తే ఇస్కాన్ చరిత్రలో మనం చూసినట్లయితే వీ హ్యావ్ సీన్ దిస్ కేస్ దట్ నో ఎనీవన్, ఎవరైతే ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారో వాళ్ళందరి జీవితంలో చూసినా సరే, వాళ్ళందరూ కూడా దే వర్ ఈగర్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఇప్పుడు ప్రభుపాద్ ఎంతమంది వడ్డించారు, వాళ్ళు దే టుక్ సర్వీస్ అంటే దే లెఫ్ట్. వాళ్ళకు కూడా సుకృతి వస్తుంది కాదంటలే, బట్ ఎనీ సిన్సియర్ డివోటీ ఎలా ఆలోచిస్తాడు, కెన్ ఐ ఆల్సో సర్వ్ అని చెప్పి. అండ్ గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్లో మనం చూసుకున్నా సరే, అపారెంట్లీ దే మే బీ యాక్సెప్టింగ్ సర్వీస్, కానీ వాళ్ళ సర్వీస్ స్వీకరించాలి సరే, కానీ ఆ యాక్సెప్టింగ్ సర్వీస్ కూడా, అది కూడా ఆ సర్వీస్ మోస్ట్ ఎందుకు ఇస్తారంటే, అలా సర్వీస్ ఇవ్వడం ద్వారా తన శిష్యుడికి గురువుకి వప్పు సర్వీస్ దక్కుతుంది కాబట్టి, అది తన గురువు తన శిష్యుడు అంటే సేవ తీసుకోవడం ద్వారా యాక్చువల్ తన శిష్యుడు సేవ చేస్తున్నాడు గురువు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో యాక్చువల్గా సర్వింగ్ ద డిసైపుల్. సో యూ షుడ్ నాట్ థింక్ దట్ ఓ వై దిస్ సీనియర్ డివోటీ ఈస్ టేకింగ్ సర్వీస్. అండ్ దట్ వాళ్ళు ఆ చిన్న సర్వీస్ ఎందుకు తీసుకుంటారంటే, ఆ చిన్న సర్వీస్ ఎందుకు తీసుకుంటారు, తద్వారా వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ పెద్ద సర్వీస్ చేయగలరు కాబట్టి మనం ఎప్పుడు కూడా
వీ షుడ్ నాట్ జడ్జ్ గ్రేట్ సోల్స్. కానీ చాలాసార్లు గురువులకి పెద్ద పెద్ద సన్యాసులకి వాళ్ళకి 2-3 సర్వెంట్స్ ఉండొచ్చు. సో దే మే బి యాక్సెప్టింగ్ సార్, చిన్న చిన్న సర్వీసులు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ అది ఏంటది, దే ఆర్ వెరీ కాషియస్, దే ఆర్ వెరీ 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 కాషియస్. ఏంటి అంటే నేను ఎంత సర్వీస్ తీసుకుంటున్నాను, ఎంత సర్వీస్ చేస్తున్నాను. కొన్నిసార్లు అక్కడ నేను కొంచెం సర్వీస్ తీసుకోవడం ద్వారా నేను 10 రెట్లు ఎక్కువ సర్వీస్ చేయగలనుకుంటే దే మే నాట్ మైండ్ యాక్చువల్లీ. సో బట్ ఎవ్రీ డివోటీ ఎలా ఉండాలంటే, మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, ఐ వాంట్ టు సర్వ్, ఐ షుడ్ బి ఈగర్ టు సర్వ్, నాట్ ఈగర్ టు బి సర్వ్డ్. కాబట్టి దురదృష్టవంతమైన భక్తుడు ఎవరంటే, ఏ భక్తుడికైతే వాస్తవానికి ఫిక్స్డ్ సర్వీస్ లేదో ఆయన యాక్చువల్లీ ఈజ్ అన్ఫార్చునేట్ సోల్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, మన ప్రతి ఒక్క డివోటీ, ఒక కమ్యూనిటీలో ఎవ్రీ డివోటీ షుడ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ సర్వీస్. ఎందుకంటే మన సర్వీసే శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ వారి చరణ పాదాలకి మన హృదయానికి మధ్య కనెక్షన్ ఆ సర్వీస్. యూ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్స్ అ రోప్. మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఒక రోప్ వేస్తాం అనమాట. ఆ రోప్ పట్టుకొని మనం వెళ్తాం. సింపుల్గా మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. మనం ఇలాగ రోపులో గరగరగా తిప్పి అది వేస్తాం అనమాట. ఆ కొండకో చెట్టుకో తగులుతుంది. తర్వాత మనం ఇలా 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 వెళ్తాం. సో భగవంతుని చరణ పాదాలకి మన హృదయాలకి కనెక్షన్ ఇస్ దట్ రోప్, దట్ సర్వీస్. అండ్ దట్ సర్వీస్ అనేది ఎలా ఉండాలి, దట్ షుడ్ బి ప్లీజింగ్. సో ఈగర్ టు సర్వ్ ఆర్ ఈగర్ టు బి సర్వ్డ్. సో ఫస్ట్ పాయింట్. సో కాబట్టి ప్రతిసారి మనం ఈ ప్రశ్నలు చేసుకోవచ్చు. నా ఎదురుగా మన వెంకట వర్షాంపురం ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇందాక వాళ్ళు వెళ్ళిపోయారా? నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన ఎనీహౌ మేబీ చాలాసార్లు తిడుతూ ఉంటా ఆయన్ని, ప్రతివారం తిడుతూ ఉంటా, క్లాస్లో కూర్చోవయ్యా అని చెప్పి. ఎన్నిసార్లు తిట్టినా పైన ఉంటాడు. అపారెంట్లీ చూస్తే ఆ విషయంలో ఐ మే నాట్ బి సో హ్యాపీ అబౌట్, కానీ ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే ఐఎమ్ సో ప్లీజ్డ్ విత్ హిమ్ ఆల్సో. ఎందుకంటే ఆయన వద్దన్నా సరే సర్వీస్కి ఎప్పుడు ఆయన ముందు ఉంటాడు అనమాట. హరిబోల్ చెప్పండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు తిట్టిన మన కామెంట్స్ జనాలకు గుర్తుకుంటాయి, అప్రిషియేషన్ గుర్తుకుంటాయి జనాలకి. ఐ హ్యావ్ సీన్, ట్రైన్లో వెళ్తాం, యాత్రలకు వెళ్తూ ఉంటాం. సో అందరూ అమౌంట్ పే చేసే వస్తారు. సో దే ఆర్ నాట్ వాలంటీర్స్. బట్ దెన్ ఆయన చెప్పకపో ప్రశాంత్ స్టేషన్లో వచ్చిందంటే బై డిఫాల్ట్ లేచిపోయి ఈ ఎండ నుంచి ఆయన వరకు అందరికి కొడతారు. నేను ఎందుకు కొట్టించాలి, నేను ఎందుకు, ఐ మీన్ వై, నేను ఏమైనా పనిపడినా, పీపుల్ మే థింక్ లైక్ దిస్. అవుట్ సైడ్ పీపుల్ దే థింక్, అరే వై షుడ్ ఐ డూ ఇట్, వీ హ్యావ్ పేడ్ మనీ, మనం డబ్బులు ఇచ్చాం, మనం ఎందుకు వంగోవాలని చెప్పి. బట్ ఐ సీన్ దట్ డివోట్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ రెడీ ఫర్ సర్వీస్. ఓకే, సో సమ్ ఆస్పెక్ట్స్ మే నాట్ బి, బట్ అట్లీస్ట్ సమ్ ఆస్పెక్ట్స్ లైక్ ఆయన ఉత్సాహం ఖచ్చితంగా రాధా శ్యామ్ సుందర్కి ఆయన చాలా దగ్గర చేస్తుంది. హరి బోల్. ఫస్ట్ ఏం చెప్పా, ఎస్. నెక్స్ట్ ఏంటి, ఆర్. ఆర్ అంటే రెస్పెక్ట్. సో యామ్ ఐ ఈగర్ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ ఆర్ డూ ఐ లాంగ్ టు గెట్ రెస్పెక్టెడ్? అంటే నేను ఇతరులని రెస్పెక్ట్ అంటే గౌరవించడం, ఇతరులని గౌరవించడానికి ఉత్సాహంగా ఉంటానా, లేకపోతే అందరూ నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి అని కోరుకుంటానా? ఇది రెండో క్వశ్చన్ అనమాట. వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. సో ఇతరుల్ని గౌరవించడం కోసం ఉత్సాహంగా ఉన్నానంటే అదేంటది, ఇన్కమ్ ఎక్స్పెండిచరా? ఇన్కమ్. ఇతరుల్ని గౌరవించడం కోసం, గౌరవించాలని ఉత్సాహంగా ఉంటాడు, అది ఇన్కమ్. అది. ఆర్ యూ లైక్ టు బీ రికగ్నైజ్డ్, రెస్పెక్టెడ్, అదేంటది, ఎక్స్పెండిచర్. అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్, ఏ బ్యాంక్ బ్యాలెన్స్, భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ని తగ్గించేస్తుంది. సో ఒక డివోటీ అనేవాడు అతడు ఎప్పుడు కూడా ఇతరులని గౌరవించడానికి ఉత్సాహంగా ఉంటాడు తప్ప తను గౌరవాన్ని కోరుకోడు, తను గుర్తింపుని కోరుకోడు. అండ్ గౌరవించడం అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా 5 కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో గౌరవించడం అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి అతడి యొక్క
నేచర్, అతడి స్వభావం, అతడి స్ట్రెంగ్త్స్, అతడి వీక్నెసెస్, అతడి సిన్సియారిటీ, సో ఇవన్నీ కూడా చూసి అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిలాగా గౌరవించడం నేర్చుకోవాలి మనం. అది గౌరవించడం అంటే. చాలాసార్లు ఒక వైష్ణవ కమ్యూనిటీ కనిష్ట కమ్యూనిటీనా మధ్యమ కమ్యూనిటీ ఎలా తెలుసా? కనిష్ట కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర జరిగింది. సో రథయాత్రలో అందరూ సేవ చేశాం. సో ఒక మధ్యమ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనిటీ తీసుకుంటే మధ్యమ కమ్యూనిటీకి కనిష్ట కమ్యూనిటీకి ఎలా ఆలోచిస్తా చెప్తాను వినండి. ఒక కనిష్ట కమ్యూనిటీ ఎలా ఆలోచిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర ఆల్మోస్ట్ 100 డిపార్ట్మెంట్స్. సో కనిష్ట కమ్యూనిటీ ఎలా ఆలోచిస్తుంది అంటే మనం ఒక సర్వ్ చేసినప్పుడు మేబీ మీలో అంటే మనం ఏం చేస్తామో ఎవరు తెలియకపోవచ్చు. మనం రథంతో కష్టపడ్డామేమో, ఇక్కడి నుంచి అక్కడికి రథాన్ని మోసుకెళ్ళామేమో, ప్రసాదం పడ్డామేమో, చాలా చేసామేమో అయిండొచ్చు. సో విమితిగా నేను ఇంత కష్టపడ్డాను. సో వాళ్ళకి కనిష్ట కమిటీ ఎలా ఆలోచిస్తారంటే నేను చాలా చాలా ఎక్కువ చేశాను కాబట్టి ఎదురు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నేనంతా సో ఐఎమ్ మోస్ట్ సిన్సియర్. కనిష్ట కమిటీలో ఏమనుకుంటారంటే నేను చాలా సిన్సియర్, నేను చాలా కమిటెడ్, నేను చాలా ప్రత్యేకం అనుకుంటారనమాట. కానీ మనకు తెలియని విషయం అంటే మనమేనే కాదు వేరే వాళ్ళు దండొచ్చు, వాళ్ళు సింపుల్ సర్వీసెస్ ఉండొచ్చు. ఇప్పుడు డీటీ సర్వీసెస్ అపారెంట్లీ సింపుల్ సర్వీస్ అవన్నీ, ఎందుకంటే ఎలా ఉన్నా అలా ఉన్నా బయట వాడు తెలియదు, కానీ దాన్ని జాగ్రత్తగా చేయాలి. కానీ డీటీ సర్వీస్ అనే సముద్రం. డీటీ డిపార్ట్మెంట్ ఇద్దరితో మేనేజ్ చేసేవచ్చు, 200 మంది ఉన్నా సరిపోకపోవచ్చు, అలాంటి సర్వీస్ అది. దాంట్లో ఫోకస్ పెట్టాలి కానీ 24 hours సరిపోదు అది. సో 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 అదర్ పర్సన్ వాళ్ళు ఎంత కంప్లీట్గా చేస్తే మనకు తెలియకపోవచ్చు. సో సో సిమిలర్లీ సంబడి కిచెన్ గురించి చెప్పాలంటే సముద్రం సరిపోదు అనమాట. అవుతుంది సార్, అంటే ఇట్స్ యూ కాంట్ ఎస్టిమేట్. యాక్చువల్గా నేను కిచెన్లో చేశాను కాబట్టి అందుకే కిచెన్ డిపార్ట్మెంట్లో ఎవరు సేవ చేసినా సరే ఐ రెస్పెక్ట్ దెమ్ అన్లిమిటెడ్లీ. అంతెందుకు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చిన్న విషయం చూసుకుంటే సరే మన సండే వస్తాం కానీ ప్రశాంత్ తయారవుతుంది. సో అక్కడ కూడా మనకంటే ఏముంది వస్తాము వండేస్తాం కాదు, సడన్గా ఇప్పుడు 30 మంది వస్తారు, ఫోన్ చేస్తారు లాస్ట్ మినిట్లోనే. ఎస్ అని చెప్తామా నో అని చెప్తామా? నో అని చెప్పాలనిపిస్తుంది, అరే ఇప్పుడు చెప్తారా ఎవరైనా సరే అని చెప్పి. కానీ బయట ప్రశాంత్ తినరే వాళ్ళు వచ్చాము, వాళ్ళకి నోని ఎలా చెప్పగలం? మనసు రాదు, మైండ్ అంటే నో అని చెప్పాలి, మనసు అంటే ఎస్ అని చెప్పాలని చెప్పి. సో దానికోసం మళ్ళీ అంత మళ్ళీ గ్రాసరీ తెచ్చుకో, ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి, ప్రసాదం లేట్ అవ్వచ్చు, ఇక్కడ కామెంట్ వస్తాయి, మనం అందరూ చెప్పుకోలేం. సో ప్రతి ఏ సర్వీస్ తీసుకున్నా సరే ఏ సర్వీస్ ఎక్కువ కాదు, ఏ సర్వీసు తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. సో కనిష్ట ఏమనుకుంటారంటే నేను చాలా సిన్సియర్, నేను కమిటెడ్, నేను ఇది వేరే వాళ్ళు అంత కాదని చెప్పి. ఎందుకంటే పక్క వాళ్ళు మే నాట్ బి యాక్చువల్గా జెన్యున్గా దే మే నాట్ బి సో టాలెంటెడ్ ఆల్సో. వాళ్ళ కెపాసిటీ ఎంతే ఉండొచ్చు, అంతే చేస్తూ ఉండొచ్చు. కానీ అదే మధ్యమ అధికారి ఎలా ఆలోచిస్తాడంటే మధ్యమ అధికారి యాక్చువల్గా నేను ఎంత చేశాను అని ఆ సెల్ఫ్ ఫీలింగ్లో ఉన్నాడు. నేను ఎంత చేశాను గొప్ప అనుకున్నప్పుడు మనకు తెలియక మన అపరాధాలు చేసేస్తాం. వీ థింక్ వీఆర్ స్పెషల్, న్యాచురలీ వీ డిస్రెస్పెక్ట్ అదర్స్. మధ్య మధ్యకి ఆలోచిస్తుంది అంటే ఓ వండర్ఫుల్, ఎంత బాగా చేస్తే ఎంత అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. తన సర్వీస్ వేరే వాళ్ళు గుర్తించాలనుకోడు, తన సర్వీస్ వేరే రాదర్ వేరే వాళ్ళు చిన్న సేవ చేసినా సరే ఆ సేవని ఎలా గుర్తించాలి, ఎలాగా దాన్ని నేను ఎప్రిషియేట్ చేయాలి, ఎలా నేను ఎంకరేజ్ చేయాలి, అలా ఆలోచిస్తాడు అనమాట. ఐ హ్యావ్ సీన్ మై స్పిరిచువల్ మాస్టర్. యాక్చువల్గా రాధేశ్యామ్ ఎప్పుడు చెప్తుంటారనమాట, తనని గౌరవంగా ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా పబ్లిక్ ప్రోగ్రాంలో ఏ రోజు వాళ్ళని ఎప్రిషియేట్ చేయలే. ఇన్ని యాత్రలు కార్తీక యాత్రలు అవుతుంటాయి, దే హావ్ డన్ మాన్స్టరస్ వాల్యూమ్ సర్వీస్ ప్రీచింగ్ వైజ్. సో దానికి కూడా ఎంత సిన్సియర్ కమిట్మెంట్ కావాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళు రాధేశ్యామ్ సరే నేను ఎన్నో యాత్రలు చూశాను, ఇంకా నేను చాలు, నేను బ్యాక్ అండ్ సర్వ్ చేస్తానని చెప్పి గౌరవం పువ్వు వండేవాళ్ళు, రాధేశ్యామ్ పాత్రలు తోమేవాళ్ళు అనమాట. యాక్చువల్గా అనుకోవచ్చు నేను గౌరవం పువ్వు ఈక్వల్స్ కదా, వండడం అనేది అట్లీస్ట్ ఒక రకమైన సర్వీస్, అంట్లు తోమడం అనేది. ఇప్పుడు అడుగుతాను, కిచెన్లో అవసరం ఉంది, ఇద్దరు డివోర్స్ కిచెన్కి వెళ్ళగలరా? కటింగ్ అంటే కుకింగ్ అంటే మనం వెళ్తామేమో, వెజల్ వాషింగ్ అంటే కొంచెం ఒక అడుగు వెనకేస్తాం. బట్ రాధేశ్యామ్ ఈజ్ హ్యాపీ టు డూ ద బ్యాక్ అండ్ సర్వీస్. అండ్ అసలు ఆచార్య మహారాజు ప్రతిరోజు రాధేశ్యామ్ లెక్చర్లో గ్లోరిఫై చేసేవారు. ఎందుకు చేసేవారు తెలుసా? మరి అదే రాధేశ్యామ్ అంతకన్నా ఎక్కువ కమిటెడ్గా, అంతకన్నా ఎక్కువ డే అండ్ నైట్ ఆయన చెప్తుంటాడు, నాకు రాత్రి నిద్ర పట్టదు అంటాడు. రాధేశ్యామ్ ప్రభుకు నాకు రాత్రి నిద్ర పట్టదు, రాత్రి పడుకున్నా సరే రాత్రి అంతా ఎలా ప్రీచించాలి, ఇండియా మొత్తంలో ప్రతి యూత్ని ఎలాగ నేను డ్యూటీ చేసేయాలి.
హరి బోల్. దీంతోనే ఆయనకి రెస్ట్లెస్ నైట్స్ అయ్యి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే మనం చెప్పొచ్చు ప్రభుజీ కూల్గా ఉండండి, ప్రశాంత పడుకోండి అని చెప్పి, కానీ చెప్పి నాకు ఈ జబ్బు అంటాడు అంత ఆయన. ఇండియాలో ప్రతి ఒక్క యూత్ని కూడా నేను ప్యూరిఫై చేయాలి అని చెప్పి, దట్ ఈస్ హిజ్ డిజైర్ అండ్ ప్యాషన్. కానీ దాన్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు. దీన్ని ఎందుకు చేస్తారంటే మహారాజ్ వాంట్ టు మేక్ ఏ పాయింట్. ఎందుకంటే దాన్ని మహారాజ్ చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుస్తుంది ఆయన గొప్పతనం. కానీ ఇలాంటి ఒక బ్యాక్ అండ్ సర్వీస్ అనేది అందరికీ తెలియదు. సో హీ వాంటెడ్ టు క్రియేట్ ఏ కల్చర్. అంటే ఏ కల్చర్ అంటే ఈవెన్ సింపుల్ సర్వీసెస్ షుడ్ బి అప్రిషియేటెడ్, సింపుల్ సర్వీస్ అండ్ దే షుడ్ బి రెస్పెక్టెడ్. ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు కదా, మహారాజ్ టెంపుల్ నడుస్తున్నప్పుడు ఒక మాతాజీ డెడికేషన్ బయటకు వచ్చారు. మహారాజ్ అడిగారు, ఓ వండుతున్నావా అని చెప్పి, ఆర్ యు కుకింగ్ ఫర్ రాధా గోపీనాథ్? మాతాజీ ఏం చెప్పింది, నో 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 ఐఎమ్ అసిస్టింగ్. ఆవిడ కొంచెం దిగాలుగా చెప్పింది, ఎందుకంటే ఆవిడకి ఇంకా కుకింగ్ చేసే అవ్వలేదు. సో అసిస్టింగ్ రోల్లో ఉన్నారనమాట. నో మహారాజ్ ఐఎమ్ అసిస్టింగ్ అని చెప్పి, మహారాజ్ ఏం చెప్పారు, యు ఆర్ ఈవెన్ మోర్ ఫార్చునేట్ అని చెప్పారు. టు కుక్ ఫర్ గోపీనాథ్ ఇస్ వెరీ ఫార్చునేట్, but to assist those who are cooking for Gopinath is even more fortunate. So it is even more fortunate అన్నమాట. కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ, మనం చూడొచ్చు ఏ విధంగా దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్కరికి వారి స్థాయి బట్టి ఎంత చిన్నదే పెద్దది సరే దాన్ని మనం గౌరవించాలి. నేను ఇంత చేశానని మన ఫీలింగ్ ఉంటే ఏమనిపిస్తుంది, అప్పుడు అదే చిన్నది. సో మనం అప్పుడు వాళ్ళని గౌరవించలేము. అది ఎక్స్టర్నల్గా అయినా సరే, బట్ ఇంటర్నల్గా మనకి యూ మే బి ఫీలింగ్ దట్ ఓకే నేను 20 లక్షలు రైజ్ చేశాను, వాళ్ళు 20,000 రైజ్ చేశారు. మేబీ వాళ్ళ కెపాసిటీ అంతేనేమో, కృష్ణుడు అంతే ఇచ్చాడేమో వాళ్ళకి అవకాశం. సో బట్ ఇఫ్ మధ్యకారి ఎలా ఆలోచిస్తాడు, ఆయన తను చేసింది చూడడు, హీ డజంట్ సీ దట్, ఆయన వేరే వాళ్ళు చూస్తారనమాట. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ కమ్యూనిటీ కనిష్ట టు మధ్యమ కమ్యూనిటీ, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అండ్ ఆల్సో కాలింగ్ ఈచ్ అదర్ బై ప్రభు. సో మన జూనియర్స్ అయినా సరే గౌరవించడం. ఐ హావ్ సీన్ అగైన్ మై ఓన్ గురుమార్ ఎగ్జాంపుల్ చెప్పగలను. ఆయన తన యొక్క సో ఈవెన్ ది పర్సనల్ సర్వెంట్ కూడా అంత గౌరవిస్తారు. తన పర్సనల్ సర్వెంట్ కూడా డోంట్ టేక్ హిమ్, హీ డజంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్, హీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్. అండ్ ఇది నేను చూస్తా కూడా, నేను నా లైఫ్లో కూడా ఐ హ్యావ్ సీన్ మై ఓన్ శిక్షా గురూస్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కిచెన్లో ఉన్నప్పుడు, సో సర్వీసెస్ ఆర్ ఇంక్రీజింగ్, 100 మంది బ్రహ్మచారులు అయిపోయారు. సో ఒక్కడనే, సో నాకు ఒక సపోర్ట్ కావాలి. సో కిచెన్ డిపార్ట్మెంట్ అనేది అంత హై ప్రొఫైల్ డిపార్ట్మెంట్ కాదు. సో బ్రహ్మచారీస్ అంత ఉత్సాహం చూపించలే ఎవరు. సో నేను ఒక ఐవైఎఫ్ బాయ్ ఉన్నాడు, హీ వాజ్ వర్కింగ్ అవుట్ సైడ్, రామకృష్ణ తెలుగు అబ్బాయి. సో ఆ అబ్బాయిని సార్ కిచెన్లో తీసుకుందాం అనుకున్నాం మేము. కానీ ఆ అబ్బాయికి అప్పటికే బయట ఫిడ్జీలో జాబ్ చేస్తున్నాడు ఆయన, కోచింగ్ సెంటర్. సో ఈ వాంట్ జాయిన్ ఆఫ్టర్ 1 year. సో బయట 30,000 ఎంతో వస్తుంది అప్పట్లో ఆయనకి, వే బ్యాక్ ఇన్ 2010, 11, 12 అనమాట. సో ఒక 20,000 ఇస్తే టెంపుల్లో సేవ చేయగలనని చెప్పి ఆ అబ్బాయి నాకు చెప్పాడు. అసలు అమ్మ 20,000 అంత నేను ఇవ్వగలను కిచెన్లో చెప్పి, నేను వద్దు అనుకున్నా మనసులోని. కానీ నాకు సపోర్ట్ కావాలి, ఐ టెల్లింగ్ ద రియల్ కేస్ స్టడీ, బట్ ఐ వాస్ థింకింగ్ మే నాట్ బి అని చెప్పి. తర్వాత ఆచార్య ప్రభు నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ప్రభుజీ ఆ అబ్బాయి రెడీయే, ఐఎమ్ హ్యాపీ, కానీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 20,000 రూపీస్. అంత వర్త్ కాదేమో ప్రభుజీ అబ్బాయి, మేబీ నేను ఇంకా ఏమన్నా చూస్తాను సంథింగ్ ఏదో అని చెప్పాను అలాగా. సో మేబీ కొంచెం లేదు మీరు మాట్లాడతారా, కొంచెం తక్కువకి వస్తాడేమో అని చెప్పి సాచార్యంతో మాట్లాడతానని చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి నా పాదాలను పడిపోయాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, నాకు నన్ను నమ్మినందుకు, నన్ను ట్రస్ట్ చేసినందుకు అని చెప్పి. అనుకున్నాను సరే మేబీ ఒప్పుకున్నాడేమో తక్కువగా చెప్పి అనుకున్నా. తర్వాత చెప్పాడు, సో ఆచార్యంతో మాట్లాడారంటే మాట్లాడారు ప్రభుజీ అన్నాడు అనమాట. సేమ్ మాట్లాడారని అడిగాను. ఆయన చెప్పారు, ఏ విధంగా మీరు అన్నారంట. నేను అనుకున్నాను ప్రభుజీ యాక్చువల్గా నేను 20,000 అడిగాను, ఎక్కువ అడిగానేమో అని చెప్పి. కానీ మీరు అన్నారంట ప్రభుతోని, రామకృష్ణ 20,000 కాదు 30,000 ఇచ్చే తక్కువే ఆయన చేసిన సర్వీస్కి.
అంత గొప్ప డివోటీ, అంత రెస్పాన్సిబుల్ డివోటీ. కాబట్టి ఆయనకి మనం ఎంతైనా ఇవ్వచ్చు అని మీరు అన్నారంట. నన్ను ఇంత నమ్మినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ అని చెప్పాడు అనమాట అబ్బాయి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి దట్ ఈస్ నాట్ వాట్ ఐ స్పోక్. ఐ వాజ్ ఫీలింగ్ ఇట్స్ మోర్. కానీ ఆ పెద్ద మనిషి గమనిస్తే దీన్నే కమ్యూనిటీ బిల్డింగ్ అంటారనమాట. మన బిహేవియర్, మన ప్రవర్తనతో మన భక్తుల మధ్య ఎలాంటి సంబంధాలు నేర్పుతున్నాం. ఆయన అక్కడ తను యాక్చువల్గా ఆ అబ్బాయిని ఇన్స్పైర్ చేశారు. రెస్పెక్ట్ దక్కాలంటే ఆయనకి దక్కాలి. కానీ ఆయన ఈ విధంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా మీద రెస్పెక్ట్ పెంచేలా చేశాడు. తను బ్యాక్ ఎండ్లో ఉండిపోయాడు అనమాట. హీ డిడెంట్ ఆయన ఏ రెస్పెక్ట్ తీసుకోలే, నాకు రెస్పెక్ట్ వచ్చేలా చేశాడు. ప్లస్ ఈ అబ్బాయికి యాక్చువల్ నేను అడుగుతున్నాను, కానీ ఆయనకి నీడ్ ఉంది, కానీ టెంపుల్ని తీసుకోవచ్చా అంటే అప్పట్లో 20 రోజు ఎక్కువే అది. సో తీసుకోవచ్చా అని ఆయన కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండే, కానీ ఆయన గిల్టీ ఫీలింగ్ దూరం చేశారు. ప్లస్ నా మీద గౌరవం పెంచేలా చేశారు. ప్లస్ ఆయన ఇంకా చేసిన సంవత్సరాలు కూడా చాలా ఒబీడియంట్గా, విధేయంగా నాకు సర్వీస్ చేశారనమాట. సో దిస్ ఈజ్ కమ్యూనిటీ బిల్డింగ్. అంటే దిస్ ఈజ్ మెచ్యూరిటీ. నేను ఆయనలో గమనించింది అది. అంటే ఆయన ప్రతి ఇంటరాక్షన్లో ఎప్పుడైనా సరే తన సమక్షంలో ఎదుటి వ్యక్తి స్పెషల్ అనే ఫీలింగ్ తీసుకొస్తాడు ఆయన. వాస్తవంగా నాలో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే. ఐఎమ్ వెరీ రా అండ్ గ్రాస్. కానీ ప్రతి ఇంటరాక్షన్లో కూడా ఆయన నాతో ఎలా బిహేవ్ చేసేవాడంటే, నువ్వు స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చేవాడు నాకు. యాక్చువల్గా దిస్ ఈజ్ ద స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. అంటే నేను ఎదుటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంటున్నానా, లేకపోతే రెస్పెక్ట్ తీసుకోవడానికి అని చెప్పి. ఆయన ఎప్పుడు కూడా ఆయన సబ్జెక్ట్ ఎవరైనా సరే ఈ గివ్స్ దమ్ ద ఫీలింగ్ యు ఆర్ వెరీ స్పెషల్. నేను అడిగా, ప్రభుజీ ఇలాగా విజయవాడ ఆఫర్ వచ్చింది నన్ను ఎల్లో అని చెప్పి. చాలామంది వద్దన్నారు, నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డు, ముక్కు మీద మాట్లాడేస్తావు, అది చాలా ఇది చెప్పు. ఆయన చెప్పాడు, యూఆర్ 100% కాన్ఫిడెంట్ నువ్వు చేయగలవు అని చెప్పిన. వాస్తవానికి నాలో షార్ట్ కమింగ్స్ వాళ్ళందరికీ నేను ఎక్కువ తెలుసు. ప్రపంచం అందరి ముందు మన నాటకాలు ఆడొచ్చు, కానీ మన కౌన్సిలర్లకి ముందు మన నాటకాలు ఆడలేవు. వాళ్ళకి మొత్తం తెలుసు. వాళ్ళకి నువ్వు చెప్పని కూడా తెలుసు, వాళ్ళకి నువ్వు చెప్పిన వాళ్ళకే తెలుసు. నువ్వు దాయాలనుకుంటావు, నువ్వు దాయాలనుకుని కూడా వాళ్ళకి తెలుస్తాయి. దే కెన్ ఈజీలీ మేక్అవుట్. అండ్ ఈరోజు నేను చూడగలను, అయినో నాకు తెలుసు నా ఎదుర్కొన్న వాడి ప్లస్ ఏంటి మైనస్ వాళ్ళు చెప్పకపోయినా తెలుసు అది. దే నో ఇట్, బట్ దే ఆల్వేస్ మేక్ అస్ ఫీల్. అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి, అంటే నేను ఎప్పుడు వెళ్ళినా సరే, ఎక్కడ వెళ్ళినా సరే నా గురించి ఎదురు పరిచయం చేసినప్పుడు చాలా గొప్ప పరిచయం చేస్తారు. కానీ ఆయన ఒక్క మాట కూడా ఎప్పుడు చేయనివ్వడు. అంతెందుకు ఆయనతో చాలాసార్లు టెంపుల్ ట్రావెల్ చేశాను నేను. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కనీసం తన వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్పుకోడు ఆయన. సాధారణ బ్రహ్మచారిలాగా వెళ్ళిపోయి గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్, లేకపోతే హాస్టల్ పడుకుని పోతాడు. నేను చెప్పి, ప్రభుజీ వాడి నుంచి చెప్తాను, వైస్ ప్రెసిడెంట్ అంటే ఖచ్చితంగా రూమ్ ఇస్తారు, కార్ ఇస్తారు, పికప్ చేసుకుంటారనే ఉంటుంది. ఆయన తీసుకోడు ఆయన అసలు. నో 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 వి షుడ్ నాట్ టేక్ సర్వీస్ అంటాడు అనమాట. వి షుడ్ నాట్ టేక్ సర్వీస్. సో ఐ హ్యావ్ సీన్ దిస్. సో ఈరోజు అట్లీస్ట్ అందులో అంటే అటు ఎలా ఉండొచ్చు అని కూడా చాలాసార్లు పోస్ట్ పొజిషన్స్కి జనాలు కొంచెం మనం పోస్ట్ కొంచెం రామ్ ఇస్కాన్కి, బట్ సంహా వచ్చా కొన్నిసార్లు మనం దాన్ని ఒక ప్రివిలేజ్గా తీసుకుంటాం. కానీ ఈరోజు అన్నారు, నేను ప్రభుజీ మీకు వైస్ చైర్మన్ అయ్యారంటే మీరు లెట్ us do some celebration అని చెప్పి. నేను చెప్పా, అరే బాబా అది బాధ్యత, అది సెలబ్రేట్ చేసుకునేది కాదు అని చెప్పి. సో అది అందులో నా కాన్షియస్నెస్ 1% కూడా లేదు, అది బారోడ్ కాన్షియస్నెస్. నా సుపీరియర్స్ నేను చూశాను కాబట్టి, వాళ్ళ జీవితాలను నేను చదివాను కాబట్టి ఐ కుడ్ అండర్స్టాండ్ ఎలా ఉండాలో వైష్ణవుడు అని చెప్పి. అండ్ ఐ హ్యావ్ పర్సనల్లీ చిన్న కృష్ణస్మరణ్ ప్రభు, కృష్ణచంద్ర ప్రభు, రిషికేష్ మఫత్తాల్ అని చెప్పి ఆయన ఒకప్పుడు మొత్తం ఇస్కాన్ మొత్తానికి నెంబర్ 1 ఓనర్ ఆయన. రిషికేష్ మఫత్ చౌపట్ టెంపుల్ మొత్తం ఆయన ద్వారా అయింది. అది ఇది ఇనిషియేటివ్ కృష్ణచంద్ర ప్రభు అని చెప్పి. సో ఆయన తన ఫ్యామిలీతో పాటు ఇవంటూ మాయాపూర్ దయారంప ఇప్పుడు చెప్తుంటాను నాకు ఈ స్టోరీ. దయారంప అప్పుడు మాయాపూర్ టెంపుల్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇవంటూ మాయాపూర్ తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి, ఇప్పట్లో బోల్డెన్ గెస్ట్ హౌస్, అప్పుడు గెస్ట్ హౌస్ లేవు మాయాపూర్లో. సో కానీ జనరల్ బయట సార్ వచ్చే వాళ్ళకి కామన్ డార్మెంటరీస్ ఉండేవి అనమాట. వీళ్ళు డార్మెంటరీలోనే తర్వాత నెక్స్ట్ రోజు మంగళారతిలో
ఎవరో చూసారనమాట వాళ్ళ వైఫ్ని, మాతాజీని, రాధికా ప్రియ. సో ఆవిడ చూసినప్పుడు మీరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అంటే ఎక్కడ ఉన్నారంటే అక్కడ డార్మెటరీ అంటే వెంటనే ఏం చేస్తారని చెప్పి వాళ్ళు పరిగెట్టుకో టెంపుల్ కమాండర్ వచ్చి వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో పెట్టారు. తర్వాత కృష్ణ చంద్రబాబు తెలిసిన విషయం, ఎందుకు చెప్పావు అంతా అని చెప్పి టాటో వైఫ్ని తిట్టేసి లగేజ్ తీసుకుని డార్మెటరీకి వెళ్ళిపోయాడు. అరే చౌపట్ టెంపుల్ మొత్తం కట్టడానికి 50% ఆయన ఇచ్చాడు డబ్బులు. సో ఈజ్ అ బిగ్గెస్ట్ పర్సన్. బట్ ఐ హ్యావ్ సీన్ ఏ మాత్రం రెస్పెక్ట్ కోరుకోరు ఆయన. అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మూడ్ ఆఫ్ సర్వింగ్. అంటే మనందరం కూడా ఇప్పుడు నన్ను జడ్జ్ చేయొద్దు ఇలాగ చెప్పి, బట్ ఇది ఏంటంటే మనల్ని మనము అంటే ఇలాగ కూడా డివోటీస్ ఉంటారని చెప్తున్నాను ఇవన్నీ. సో స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. సో హ్యూమిలిటీ అంటే ఏంటి అనే విషయంలో చాలా సార్లు ఇది అదే బ్రహ్మ పదార్థం, బ్లాక్ బాక్స్, బ్లాక్ హోల్, వర్మ్ హోల్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్లో పదాలు ఉంటాయి కదా సైన్స్ స్టూడెంట్స్కి, బ్లాక్ హోల్ అని, వర్మ్ హోల్ అని. తెలుగులో బ్రహ్మ పదార్థం అంటారనమాట. అంటే అర్థం కదా ఎవరికి. సో ఇంత బ్రహ్మ పదార్థం, హ్యూమిలిటీ అనేది బ్రహ్మ పదార్థంలా ఉంటుంది. బట్ వీ కెన్ సీ దట్ దెర్ ఆర్ యాక్చువల్ కేసెస్. ఎస్ ఆర్ నెక్స్ట్ ఏంటి? సి. సి అంటే చాంటింగ్ కాదండి. యామ్ ఐ ఈగర్ టు కేర్ ఫర్ అదర్స్ ఆర్ ఐ లైక్ టు బి కేర్డ్. వేరే వాళ్ళకి నేను కేర్ని తెలుగులో ఏమంటారండి? కేరింగ్ ఏమంటారు? సంరక్షణ ఆర్ జాగ్రత్త చూసుకోవడం. వేరే వాళ్ళ యొక్క యోగక్షేమాల పట్ల నాకు ఉత్సాహం ఉంటుందా, లేకపోతే వేరే వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలనుకుంటామా? దిస్ ఇస్ సి, రైట్. సో డివోటీ అనేవాడు ఎలా ఉంటాడు? హీ లైక్స్ టు కేర్ ఫర్ అదర్స్. తను ఎప్పుడు ఏ భక్తు సమక్షంలో వచ్చినా సరే నేను ఎదుటి వ్యక్తికి ఎలా సేవ చేయగలను, అతన్ని ఎలా చూసుకోగలను అలా ఆలోచిస్తారు తప్ప నేను నన్ను చూసుకుంటున్నాడు లేదని చెప్పి. సో యాజ్ ఎ కాంగ్రిగేషన్ మిమ్మల్ని మీరు అడగాలి టెంపుల్కి వచ్చినప్పుడు, ఓకే ఓ చెప్పులు స్టాండ్ లేదు, ఒక చెప్పు ఎక్కడ చెప్పి అక్కడ పోయింది అని చెప్పి. సో అవుట్ సైడ్ పీపుల్ థింక్ లైక్ దిస్ ఓన్లీ, అరే ఇది లేదు అది లేదని చెప్పి. నేను కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు నేనేం సేవ చేస్తాను ఆలోచించారు చాలాసార్లు. ఇక్కడ ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది అనుకుంటారు. సో దట్ మీన్స్ నేను అతిథిని, ఐ లైక్ టు బి కేర్డ్, నాట్ ఐ కేర్ అన్నట్టు. బట్ యాజ్ ఎ డివోటీస్ మనం ఎలా ఉండాలి? యామ్ ఐ ఈగర్ టు కేర్ ఫర్ అదర్స్. నేను మొన్న మీకు చెప్పాను, మీకు కేసు చెప్పాను కదా, జయపత మహారాజ్ వైజాగ్ వచ్చారు, మనందరం వెళ్ళాం. నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను. మీరు మరుసటి రోజు వచ్చారు కదా, మీరు మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చారు, నేను ఆ ముందు రోజు వెళ్ళినట్టున్నాను. సో నేను ఎలా వెళ్తున్నాను, జయపత మహారాజ్ అప్పుడే కార్ ఎక్కి వెళ్తున్నాడు, డయాలసిస్ గారికి వెళ్తున్నారు. చుట్టూ అందరూ ఉన్నారనమాట, అందరూ వెళ్ళిపోయారు. సో అందరూ వెనకాల ఉండిపోయారు. మహారాజు కారు విండో క్లోజ్ చేసేస్తారు అండ్ ఈజ్ లివింగ్. సో మహావరప్రభు అప్పుడే ఇలా ఎంటర్ అవుతున్నాను చూసారు. హే చక్రధారి కమ్ 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 అన్నారనమాట. నేను అందరికి వెళ్ళా. వెంటనే ఆయన కారుని టప్పుడు కారుని ఆపించారనమాట. కారుని ఆపించినప్పుడు ఆయన నాకు వచ్చి మహారాజును చక్రధారి విజయవాడ ప్రెసిడెంట్ అంటే మహారాజు బయటకు అన్నారు. సో అప్పుడు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మహారాజ్ దగ్గర అనమాట. రావడంతో ఏమైంది, మొత్తం డస్ట్ ఎగిరిపోయింది అనమాట. సో వెంటనే మహావరప్రభు విండో వేయించి మహారాజు అన్నారు, చూడండి ఇప్పుడు మహారాజు విష్ చేస్తారు, మళ్ళీ మీ ఉత్సాహం వల్ల మహారాజుకి ఇబ్బంది, అది అలా ఆలోచించుకోవాలి కదా అన్నారనమాట. సో హీ ఈస్ కేరింగ్ ఫర్ మహారాజ్. సో దిస్ డిఫరెన్స్ యువర్ అండర్స్టాండింగ్. అఫ్కోర్స్ నేను చెప్పిన స్టోరీ ఇది కాదు. సరే ఎనీ మహారాజ్ వెళ్ళిపోయారు. అది అడిగారు అనమాట, నన్ను పిలిచినప్పుడు నువ్వేంటి రోబోట్లో తిరుగుతున్నావు. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ స్పాండ్లెస్ ఉంది కదా. సో పిలిచారనమాట. నేను వెళ్ళి వెళ్తున్నాను, మహారాజ్ పిలిస్తే నేను మామూలుగా మెడ తిరుగుతుంది ఇలాగా, ఇప్పుడు తిరుగుతుంది అప్పుడు అంటే మొత్తం బాడీ అయితే తిరిగింది నాకు. వెంటనే మహారాజ్ అర్థమైంది, నేను మెడ పట్టిస్తుందా అన్నారనమాట. అవునంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, వాస్తవం మెడ పెట్టేస్తుందా చెప్పాను నేను. సో చెప్తే పద నేను ట్రీట్మెంట్ చేపిస్తా అన్నారు. లేదు ప్రభుజీ సో మచ్ ఫిజియోథెరపీ నడుస్తుంది, ఇది కొంచెం కాంప్లికేట్ అని చెప్పి. లేదు 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 మన దగ్గర డివోటీ ఉన్నాడు, సాయం చేస్తాడు, మహారాజు కూడా చేస్తుంటాడు, నాకు కూడా చేస్తుంటాడు, పద చేయించుకుందాం అని చెప్పి. అంటే సరే వస్తానులే ప్రభుజీ అన్నాను నేను. తర్వాత బట్ ఐ మీన్ మై ఓన్ వరల్డ్, నేను మర్చిపోయాను. నేను మరుసటి రోజు మహావరప్రభు 10 సార్లు మనకన్నా ఆయనకి ఈగరు వచ్చారు, విజయవాడ భక్తులు కల్పిస్తాను చెప్పి. సో లాట్ ఆఫ్ దిస్ థింగ్. కానీ సాయంత్రం మహారాజ్ వ్యాసపూజ అయింది, అందరూ వెళ్ళిపోతున్నాము, నేను వచ్చేస్తున్నా మీతో పాటే. అప్పుడు ఆ బ్రహ్మచారి ఎదురనమాట,
అరే ప్రభుజీ మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి తెల్లారి నుంచి మీకు వచ్చుతా కనిపించట్లేదని. ఏమైంది అడిగాను. నిన్నటి నుంచి మహావరపు 4 సార్లు అడిగారు నన్ను, చక్రధరపైకి వెళ్ళి మసాజ్ చేసావా అని చెప్పి. కానీ మీరు ప్రతిసారి అడిగేస్తున్నారు నన్ను, మీరేం కనిపించట్లేదు, ఫోన్ చేస్తున్నాను ఎత్తట్లేదు అని, అన్సేవ్డ్ నెంబర్ ఎత్తలేదు రోజు అని చెప్పి. బట్ అది వండర్డ్. అంటే యాక్చువల్గా వెళ్ళిపోయి కారు ఎక్కిపోతున్నా, ఆయన పరిచయం అయ్యాడు. వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అక్కడ ప్రభు కూర్చున్నారు మహావరపు. వెళ్ళి ఆయన పాదాలను పడ్డాను. ప్రభు, ఐఎమ్ ఏ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ డివోటీ, నాట్ ఈవెన్ ఎ డివోటీ. అండ్ మీరు ఆలోచిస్తే మహారాజ్ గురించి ఆలోచించడానికే మీ టైం సరిపోదు. అండ్ యూ యువర్ సెల్ఫ్ యాక్చువల్గా ఐఎమ్ టెలింగ్ యూ టఫెస్ట్ సర్వీసెస్ లైక్ పర్సనల్ సర్వెంట్స్ ఆఫ్ గురువులకు సర్వెంట్ చేస్తుంటారు. వాళ్ళ బాడీస్ మా గురు మహారాజ్ నీడ్స్ చాలా తక్కువ, అయినా వాళ్ళ సర్వెంట్ కొలాప్స్ అయిపోతుంది. అలాంటి జయపతాక్ మహారాజ్ నీడ్స్ని. సో మహావరపు ఐ కాంట్, ఆయన మనిషి కాదే, మన హ్యూమన్ అతీతమైన ఆయన. అండ్ హీ హ్యాస్ టైమ్ టు థింక్ అబౌట్ మీ. అని ప్రతిసారి అడుగుతున్నారంట సర్వెంట్, కలిసావా, చక్కదాన్ని కలిసావా, ఆయన మసాజ్ చేసావా అని చెప్పి. అంటే ఒక సాధారణ డివోటీ గురించి ఆలోచన అంత టైం ఉందా? నాకు అనిపించింది, అరే ఇఫ్ ఓన్లీ ఐ కెన్, ఆయనలో 1% నేను అలవర్చుకున్నా సరే నేను నా కాంగ్రిగేషన్ ఎంత బాగా చూసుకోగలను అనిపించింది ఆ రోజు నాకు. సో అందుకని గొప్ప వ్యక్తులతో మనము ఉన్నప్పుడు, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి మనం నేర్చుకోగలిగినప్పుడు అది మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. సో ఐ సీన్ దట్ దీన్ని కదా, అందుకనే ఈజ్ క్వాలిఫైడ్ టు సర్వ్ జయపతాక్ మహారాజ్ అని చెప్పి అనిపించింది ఆ రోజు. బికాస్ నాట్ ఎవ్రీ వన్ గెట్స్ సర్వీస్ టు నో, అలాంటి ఆపర్చునిటీ రాదు. మహారాజ్ తన దేవత వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ స్వీట్ రిజర్వేషన్ ఆయనే చేసి పెడతారు నాకు తెలిసి. ఇస్ గ్రేస్ మహావర ప్రభుకి ఫస్ట్ రిజర్వేషన్లో ఆయనకే ఉంటాడు నాకు తెలిసి, ఐఎమ్ షూర్. సో దాన్ని నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. వెంటనే వెనక్కి వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేశాను. ఆయన అన్నాడు, నో 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 యు ఆర్ యంగ్స్టర్ అండ్ ఐ వాంట్ ఎంకరేజ్ యూ అని చెప్పి. సో ఐ ఫెల్ట్ సో ప్రివిలేజ్డ్. సో ఐ హ్యావ్ సీన్ గ్రేట్ గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా నా యోగక్షేమాలు, వాళ్ళ కాన్షియస్నెస్ ఎప్పుడు నాకేం ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాద్ చూస్తే లీలామృతి మనం చదివినప్పుడు చివరి రోజుల్లో, అంటే ఇంకొక 10 రోజుల్లో ప్రభుపాద్ కాలం చేస్తారన్న టైంలో మనం చూసినట్లయితే ఆయన అప్పుడు భోజనం మానేస్తారు. అంటే ఈ స్టాప్స్ ఆల్ టుగెదర్ ఈటింగ్. అండ్ రోజంతా తెల్లారి నుంచి సాయంత్రం వరకు తమాల్ వృక్షం కింద కూర్చొని కృష్ణ బలరాంను చూసుకుంటూ కూర్చునేవారు ఆయనకి. అదే మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చునిపోయేవారు అనమాట. కృష్ణ బలరాం చూసుకుంటూ గడిపేవారు. అండ్ నోటంటే మాట కూడా వచ్చేది కదా ప్రభుపాద్కి. అండ్ ప్రభుపాద్ ఇంకా ఈ లాస్ట్ డేస్ అందరికి అర్థమైపోయింది, మొత్తం ప్రపంచంలో అందరు భక్తులు కూడా బృందావనం రావడం మొదలెడతారు. అండ్ ప్రభుపాద్ అప్పుడు సత్స్వరూప్ మహారాజ్ ఏమో సెక్రటరీ, భక్తిచార్ మహారాజ్ సర్వెంట్. సో మహారాజ్ సత్స్వరూపాన్ని పెట్టి అడిగేవారు అనమాట, అంటే ప్రభుపాద్ మామూలుగా మాట చాలా తక్కువ వచ్చేది, కానీ ఆ తక్కువ వచ్చినప్పుడు కూడా 2 మాటలు, అందరు భక్తులకి టయానికి ప్రసాదం అందుతుందా, వేడి ప్రసాదం ఉందా, కుక్స్కి బాగా చూసుకుని వాళ్ళు బాగా చేయించారని చెప్పి. అరే ఈయన స్వయంగా భోజనం చేసి 10 రోజులు అయిపోయింది, తను తినడం పూర్తిగా మానేశాడు ఆయన. ఈజ్ అబ్సల్యూట్లీ ఈజ్ ఆన్ వాటర్. అండ్ ఆయన వేరే వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారా? సో హీ వాజ్ ఆస్కింగ్. సో ప్రభుపాద్ కేవలం తన యొక్క శుద్ధ భక్తుడు అంటే ఆ భక్తి అనేది ఏంటనేది సక్రమంగా కాదు తెలుస్తుంది, కానీ భక్తి అనేది ఇలాంటి క్వాలిటీస్ ద్వారానే మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. లవ్ ఫర్ కృష్ణ మేనిఫెస్ట్ యాజ్ ఎఫెక్షన్ ఫర్ డివోటీస్. ఐ ఆల్సో రిమెంబర్, నేను ఇనిషియల్ ఉన్నప్పుడు మేము ఐ రిమెంబర్ శ్రీరంగం యాత్రకు వెళ్ళాం. గురు మహారాజ్ 2006 ఫస్ట్ అంటే సెకండ్ యాత్ర విత్ మహారాజ్, ఫస్ట్ యాత్ర విత్ మహారాజ్ 2006 సౌత్ ఇండియా యాత్ర. తిరుపతి, కాంచీపురం, శ్రీరంగం, రామేశ్వరం. యాత్ర అయిపోయింది, తిరిగి వస్తున్నాం. శ్రీరంగం నుంచి ఖరగ్పూర్ వాయిస్ వెనక్కి వెళ్ళిపోయి డిసెంబర్లో అయింది అప్పుడు యాత్రది. వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు యాక్చువల్గా యూత్ అంటే ఎలా ఉంటారు, లాస్ట్ మినిట్లో ఎడిషన్ సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. సో ఎప్పుడు కూడా టికెట్స్ ఉండదు. సో అప్పుడు నేను 3rd ఇయర్ స్టూడెంట్, నేను అప్పుడు 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్ అనమాట. సో ఆచార్యంతో అగైన్, సో మేమందరం కూడా టికెట్ సీట్స్ పంచుకున్నాము. అండ్ మా అమ్మ సీట్లో పడుకున్నాం. సో ఒక స్టూడెంట్ లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యాడు అనమాట. సో ఆయనకి టికెట్ అవ్వలే. సో ఆచార్యం ప్రభు ఏంటంటే తన సీటు ఇంకొకరికి ఇచ్చారనమాట, ఆ అబ్బాయికి ఇచ్చారు. అడిగిన రోజు మీ సీట్ ఏంటి అని చెప్పి, నాకు వేరే సీట్ దొరికిందన్నారు అనమాట. అప్పుడు మేమేం చేసాము,
దొరికిందని చెప్పేసి ఇంకొక వ్యక్తి మేము మాకు వేరే సీట్ దొరికిందని చెప్పి ఇంకో అబ్బాయిని అక్కడ బ్యాంక్ పెట్టి అంగిస్తాం. తర్వాత ఆయన చూశాడు యాక్చువల్గా మాకు దొరకలేదని చెప్పి, ఆయన వెళ్ళి అక్కడ ఆ అబ్బాయికి నాకు ఇంకో దొరికిందని చెప్పి ఆ అబ్బాయిని పడుకోబెట్టాడు అనమాట. మధ్యరాత్రి మేము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్ దగ్గర ఎప్పుడైతే పడుకున్నాడు అనమాట ఆయన. మేము అందరం హ్యాపీగా సీట్లో పడుకున్నాం. లీగ్ యాజ్ ఎ సెడ్, ఇది ఒక ఎగ్జాంపుల్. సమ్ అదర్ డివోటీ ఇంకో రకంగా వాళ్ళు కేర్ చూపించవచ్చు, ఈ విధంగా కాకపోయి ఉండొచ్చు. సో బట్ ఐ కెన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్, సో ఒక డివోటీ అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చూపిస్తుండొచ్చు, అది వేరే విషయం. బట్ దెన్ ఒక డివోటీ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే అతడు ఎదుటి వ్యక్తి యొక్క యోగక్షేమాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేడిగా ఉంది, నాకు వేడిగా ఉంది, డిస్టర్బ్ అవ్వకూడదు, వేరే భక్తులకు వేడిగా ఉంది కాబట్టి మనం ఏదో చేయాలి. మన గిరిధర్ ప్రభు ఉన్నారన్నమాట. మన యానివర్సరీ రోజు నాడు అందరికీ గిఫ్ట్స్ పంచాము, నెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అవార్డ్స్ పంచాము. సో చెమటలు కారిపోతున్నాయి. యానివర్సరీ కన్నా దేనికి కాదు, సమ్మర్లో మొన్న మేలో ఏదో చిన్న ప్రోగ్రామ్ చేస్తాం. ఏం ప్రోగ్రామ్ చేస్తాం ఆ రోజు? గౌరవపూర్ణి తర్వాత ఫ్లవర్ ఫెస్టివల్ చేస్తాం. ఆ ఫ్లవర్ ఫెస్టివల్ రోజు నాడు అందరే ఫ్లవర్ ఫెస్టివల్. సో 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 గిరిధర్ ప్రభుజీ అయినా మీకు చాలా చెమటలు వచ్చేస్తున్నాయి. నేను అన్నాడు, మీకు చాలా చెమటలు వస్తున్నాయి ప్రభుజీ అని చెప్పాను. లేదు ప్రభుజీ నాకు కాదు, ఐ డోంట్ కేర్, కానీ మీరు ఇంత నాన్ స్టాప్ చెమటలు తుడుచుకుంటూ ఉన్నారు మీరు. సో డివోటీస్, సో ఐ డోంట్ హ్యావ్ ఏసీ అని చెప్పి. సో నో డివోటీ షుడ్ హ్యావ్ గుడ్ కంఫర్ట్. సో అంటే మనం ఎప్పుడైనా సరే భక్తుల సమక్షంలో ఉన్నప్పుడు మనం వేరే భక్తుల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించాలి. నా యొక్క యోగక్షేమాలు ఏంటి అనేది. మనము భక్తుల గురించి కేర్ చేసినప్పుడు కృష్ణుడు ఆటోమేటిక్ మన గురించి కేర్ చేస్తాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అఫ్ కోర్స్ నా కేర్ని తీసుకుంటుంది కాదు, కానీ బట్ నా ఫోకస్ అంతా ప్రాజెక్ట్ మీద డివోటీస్ మీద ఉంటుంది. నా గురించి అంటారు, ఐఎమ్ షూర్ కృష్ణ విల్ టేక్ కేర్. అండ్ ఆఫ్కోర్స్ నా సుపీరియర్స్ ఉన్నారు, వాళ్ళు నా గురించి చూసుకుంటారు. సో వెన్ వీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్, కృష్ణ విల్ షూర్లీ టేక్ కేర్ ఆఫ్ అస్. కృష్ణ విల్ షూర్లీ టేక్ కేర్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. అండ్ కృష్ణ ఇస్ టేకింగ్ కేర్ యాక్చువల్లీ. సో యాక్చువల్గా ఎప్పుడైతే మనము గుర్తుపెట్టుకోండి, మనము వేరే డివోట్స్ని కేర్ తీసుకున్నప్పుడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ కృష్ణ హౌ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. యాక్చువల్గా కృష్ణ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, అందరి భక్తులు కేర్ తీసుకుంటాడు. కానీ కృష్ణుడి మనల్ని కేర్ తీసుకుంటున్నాడు అనేది మనం ఎప్పుడు చూడగలం అంటే ఎప్పుడైతే మనము వేరే భక్తుల్ని కాన్షియస్ కేర్ తీసుకుంటామో దెన్ యూ కెన్ సీ కృష్ణ హౌ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. సిమిలర్గా కృష్ణుడి యొక్క ప్రేమ మనం ఎప్పుడు గ్రహించగలమంటే మనం కాన్షియస్గా వేరే భక్తుల్ని ప్రేమించగలిగినప్పుడు, మనము కృష్ణుడి యొక్క ప్రేమని మనం ఫీల్ అవ్వగలం. అండ్ టెలింగ్ అదర్వైజ్ యూ జస్ట్ కెనాట్ ఫీల్. యూ మే సే, ఓ కృష్ణ ఈజ్ సో బ్యూటిఫుల్ లుకింగ్, ఇదంతా మనోరాతే, మనోభ్రమ అంతే. అదే మన కాంగ్రెస్ బాధ, ఆ పాప ఏ సర్జన్ చేసేది కాదు అంటే అది ప్రభుజీ రాధారాణి నా వైపు చూస్తుంది ప్రభుజీ, ఐ రియల్లీ లవ్ రాధారాణి అన్న అనమాట. ఆల్ గ్లోరీస్ టు అని చెప్పి, ఐ లవ్ రాధారాణి ఈ షో సో బ్యూటిఫుల్, నా వైపు చూస్తుంది చెప్పి. సో నేను అయితే అమ్మ నాకు అంత ధైర్యం లేదు ఐ లవ్ రాధారాణి, ఐ లవ్ కృష్ణ చెప్పడానికి. ఐఎమ్ కమిటెడ్ టు సర్వింగ్ రాధారాణి అంతా చెప్పగలను. బికాజ్ లవ్ అంటే స్పాంటేనియస్, నా స్పాంటేనియస్ అట్రాక్షన్ ఎప్పటికి కూడా వేరే ఉన్నాయి. బట్ నా కమిట్మెంట్ అయితే మాత్రం శ్యామ్ సుందర్కి ఉంది, అంత చెప్పగలను. నా డిఫాల్ట్ కాన్షియస్నెస్ అంటే డిఫాల్ట్ హార్ట్ రాధా శ్యామ్ సుందర్ అని చెప్పే ధైర్యం ఇంకా నాకు కలగలే. మేబీ యు ఆర్ గ్లోరియస్, బట్ మెనీ టైమ్స్ వీ సే దట్ ఐ కెన్ సీ కృష్ణాస్ లవ్ అండ్ యాక్చువల్గా, బట్ మెనీ టైమ్స్ దట్ ఈస్ మెంటల్ స్పెక్యులేషన్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే నిజంగా when we actually love others, you can see Krishna's love, you can actually feel Krishna's love. And ఏ వ్యక్తి అయితే కృష్ణాస్ లవ్ ఫీల్ అవ్వగలడో ఆ వ్యక్తి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వడు, బికాస్ హీ ఈస్ ఫీలింగ్ కృష్ణాస్ లవ్. ఇంకేం కావాలి ఆయనకి? యూఆర్ ఫీలింగ్ కృష్ణాస్ లవ్. సో థర్డ్ థింగ్ ఏంటి? కేర్. ఫోర్త్ వన్ ఏంటి? జీ అంటే ఏంటి? గ్లాడ్. Am I glad to see others advancing more than us, or am I envious of them? అంటే ఎదుటి వైష్ణవులు, ఎదుటి భక్తులు మనకన్నా బాగా చేసినప్పుడు మనం వాళ్ళని చూసి మన హృదయం పులకరిస్తుందా, లేకపోతే మనము వాళ్ళ పట్ల
ఈర్ష్యాభావం కలుగుతుందా? వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ. అండ్ మన హృదయము నిజంగా మనం జపం చేస్తున్నాం, ప్రతిరోజు కూడా సంవత్సరాలుగా చేస్తున్నాం. మన హృదయము నిజంగా పవిత్రం అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే డైరెక్ట్ యాడ్స్టికట్ ఇదండి. నేను 5 చెప్తున్నాను కదా, 5లో మిగతా కూడా కొంచెం కాన్షియస్గా, అంటే కొన్నిసార్లు మనకు తెలియదు, అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా కొన్నిసార్లు యూ మే బి థింకింగ్ నో యాక్చువల్లీ ఐ కేర్ ఫర్ అదర్స్, ఐ సర్వ్ అదర్స్ అనుకోవచ్చు, అంటే ఒక భ్రమలో బతకొచ్చు, దేర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ ఈ విషయంలో, ఈ 4th పాయింట్లో భ్రమ అనేది ఛాన్సే లేదు. కుల్లా ఏంటది? ఒక ఎదుటి వ్యక్తి మనకన్నా బాగా చేస్తున్నాడు, మన తర్వాత వచ్చాడు, మనకన్నా బాగా అవుతున్నాడు, నా హృదయము ఉప్పొంగుతుందా ఆనందంతో, లేదంటే బర్నింగ్ అవుతుందా? ఇది మన మైండ్ మనల్ని మోసం చేయలేదు. ఎవ్రీవన్ కెన్ ఓపెన్లీ నో, బట్ యాక్చువల్లీ జెన్యున్ డివోటీ he becomes glad to see others advancing. మా వ్రజవాసి వల్లప్రభు ఉన్నారు కదా, ఆయన స్టాండర్డ్ కొటేషన్ ఇది, వాట్సాప్ స్టేటస్ కానీ ఇక్కడ పరపూజ రాజనాథ్ మహారాజ్ ఏమంటారంటే, ఆయన ఎప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇదనమాట. ఈ స్టేట్మెంట్ని ఆయన వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన యాక్చువల్గా చాలా సీనియర్ డివోటీ. ఆయన తర్వాత వచ్చిన బ్రహ్మచారీస్ కూడా ఇప్పుడు దే ఆర్ ఫ్లరిషింగ్ వన్ వే. ఆయనకు 1% కూడా ఉండదు. when we actually celebrate others' success, others' flourishing, ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని, ఎదుటి వ్యక్తి యొక్క వారి యొక్క భక్తిలో పురోభివృద్ధిని మనము సెలబ్రేట్ చేసుకున్న రోజు నాడు నిజంగా మనము భక్తులమైనట్టు చెప్తారు మహారాజ్ అనమాట. అది ఆయన తూచా తప్పకుండా పాటిస్తాడు. అది ఐ హ్యావ్ సీన్ దస్ యాక్చువల్లీ. ఐ కెన్ థింక్ ఆఫ్ ఎగ్జాంపుల్, ప్రభుపాద్ యాక్చువల్గా తను వెస్ట్లో ప్రచారం చేసినప్పుడు మొదట్లో భక్తులు అందరూ కూడా హిప్పీసే, ఎవ్రీవన్ ఆల్మోస్ట్. ఫస్ట్ జెంటిల్మెన్ అంటే ఒక రకంగా అంటే ఐదర్ హిప్పీస్ ఆర్ పిల్లలు. జయపద మహారాజ్ ఈజ్ ఎ వెరీ యంగ్ చైల్డ్, సో దే కమ్. కానీ ఫస్ట్ టైము సంబడి మెటీరియల్లీ క్వాలిఫైడ్, నాట్ ఏ హిప్పీ, కల్చర్డ్, క్వాలిఫైడ్ అండ్ కల్చర్డ్ వచ్చిన ఫ్యామిలీ ఎవరంటే హిస్ గ్రేస్ జయానంద ప్రభు. ఆయన మెకానికల్ ఇంజనీర్, వెరీ గుడ్ ఎర్నింగ్ పర్సన్. అండ్ తర్వాత శ్రీల ప్రభుపాద్ ఆయన్ని టెంపుల్ ప్రెసిడెంట్ చేస్తారు. రథయాత్ర కూడా, అసలు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ రథయాత్రాస్. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఇన్ని రథయాత్ర జరిగాయంటే, సో హీఈస్ ద ఫాదర్. ఫస్ట్ రథయాత్రలు ఆయన నుంచి ప్రభుపాద్ ఐడియాని దాన్ని రియల్ టైంలో తీసుకొచ్చింది జయానంద్ ప్రభు. టెంపుల్ ప్రెసిడెంట్ అవుతారు. తర్వాత ప్రెసిడెంట్ అయినా సరే అన్నిసార్లు ఆయనే చేస్తాడనమాట. ఈవెన్ చెత్త కుప్పరు కూడా ఆయనే కవర్లో వేసిపోయి ప్యాక్ చేసి వచ్చేవాడు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవారు అనమాట, వచ్చి డస్ట్బిన్ పికప్ చేసుకోవడానికి. సార్ ఆయన ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు, హరే కృష్ణ మనం జపం చేస్తూ ఉండేవాడు. అడుగునేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అనమాట, అరే టెంపుల్లో స్వీపరే ఇంత ఆనందంగా ఉంటే టెంపుల్ మిగతా వాళ్ళు ఇంకెంత ఆనందంగా ఉండేవాళ్ళని చెప్పిన. సో అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వైబ్స్. సో ఆయన అసోసియేషన్ కావాలంటే ఎలా సాధ్యం? అది ద ఓన్లీ వే యూ కెన్ గెట్ హిస్ అసోసియేషన్ ఈస్ ఆయనతో సేవ చేయాలి, అదర్వైజ్. సో అడిగారు, సో మాయ హౌ ఆర్ యూ ఫేసింగ్ మాయ అంటే, అవునా నాకు దాని గురించి ఆలోచించే టైమే లేదనేవారు ఆయన. సో అలాంటి వ్యక్తి ఈవెన్చువల్లీ ఆయన కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం చెడుతుంది. తర్వాత చాలామంది క్వాలిఫైడ్ డివోటీస్ వస్తారు. అండ్ దర్ అదర్స్ హూ బికమ్ లీడర్స్, ప్రెసిడెంట్స్, తమాల్ కృష్ణ మహారాజ్ అని, సో మెనీ డివోటీస్ దే టేక్ ద షో, కీర్తనానంద మహారాజ్ అండ్ అదర్స్ అండ్ ఆల్. అండ్ శ్రీల ప్రభుపాద్ 1976, 1 year బిఫోర్ ఆయన, అంటే అప్పటికి 1976కే ప్రభుపాద్ బికమ్ వెరీ ఓల్డ్ అండ్ వీక్. తర్వాత ప్రభుపాద్ డిసైపుల్స్ అందరికీ, అంటే ఆయన దే థాట్ మేబీ 1976లోనే శ్రీల ప్రభుపాద్ భగవతాంకి వెళ్ళిపోతారు అనుకుంటారనమాట. సో ఆయన లాస్ట్ టైం అప్పుడు అక్కడికి వస్తారనమాట, అమెరికా. వచ్చినప్పుడు ఆయన ఒకసారి నన్ను, అంటే ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నప్పుడు దెన్ హీఈస్ గోయింగ్ త్రూ, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, నాకు తెలియదు, 1 of the 3 cities అనమాట.
సో పికప్ చేసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అలా టెంపుల్ వెళ్తుంటారు. ప్రభుపాద్ మొత్తం చూస్తుంటారు. బట్ సీట్స్ అని చూసి ఇక్కడ మనం రథయాత్ర చేసి ఇక్కడ సంకీర్తన చేసాము అన్నీ నెమరు వేసుకుంటారు. పక్కన ఎవరు ఉంటారు? సత్స్వరూప్ మహారాజ్, తమకృష్ణ, ఆల్ లీడర్స్, అప్పుడు సోకాల్ లీడర్స్ వాళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఉంటారు. అండ్ ప్రభుపాద్ చెప్తారు, మీరు అందరూ ఎంత కష్టపడ్డారు, ఈరోజు ఇంత పెద్ద డిస్కౌంట్ అయింది, 100+ టెంపుల్స్ వచ్చాయి. సో ప్రభుపాద్ ఈజ్ రిమెంబరింగ్, ఈ బికమ్ నాస్టాలజిక్. తన యొక్క పాత స్మృతుల్ని గుర్తు చేసుకొని ఆయన చాలా భావోద్వేగానికి గురవుతారు. ₹1 కోసం, $1 కోసం ఎంత కష్టపడ్డామో ఆ రోజులు గుర్తు చేసుకున్నారు అనమాట. తర్వాత సడన్గా ప్రభుపాద్ గమనిస్తారు, ఏంటది, ఆ వెహికల్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? జయానంద్ డ్రైవ్ చేస్తున్నారు అనమాట. అంటే అంటైర్ 1 hour+ డ్రైవింగ్లో నడుస్తుంది. అండ్ ప్రభుపాద్ తను వేరే డిసైపుల్స్తో మాట్లాడుతున్నారు. టిపికల్గా డ్రైవర్ని మనం గుర్తించాం కదా. సో అక్కడ డ్రైవింగ్ చేస్తుంది ఎవరు? జయానంద్ ప్రభు. సో ఆయన లాస్ట్ డేస్లో హీ చూజ్ ఎ రోల్. ఎందుకంటే అరే నాకన్నా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, లెట్ దెమ్ మేనేజ్ టెంపుల్స్, లెట్ దెమ్ బికమ్ జీబీసీస్ అండ్ ఆల్. ఆయన తర్వాత ప్రభుపాద్ ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబ్ డ్రైవ్ చేసుకునేవాళ్ళు. ఈ జాబ్ నచ్చడానికి క్యాబ్ డ్రైవ్ చేసి వచ్చిన డబ్బులు మొత్తం ప్రభుపాద్కి ఇచ్చేసేవారు ఆయన. సో ఆయన డ్రైవ్ కాదు కాబట్టి నేను డ్రైవ్ చేస్తాను చెప్పి, అంటే టెంపుల్లో ఎవరికి ఏ డ్రైవింగ్ అవుతుందో ఆయన చేసేవారు. అంత సింపుల్ సర్వీస్. ఎక్కడ జయానంద్ ప్రభు, ఎక్కడ ప్రెసిడెంట్, ఎక్కడనా. సో ఈ ఫెల్ట్ అదర్ సర్వింగ్. సో ప్రభుపాద్ సడన్గా జయానంద్ ప్రభు కదా అని చెప్పి, అప్పుడు మిగతా జయానంద్ ప్రభు అని చెప్పి, అంటే తను కనీసం ఇంట్రడ్యూస్ కూడా చేసుకోడు. హీ డజంట్ ఈవెన్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. అంటే తలుచుకుంటే రోమాలు లెక్కపరుచుకుంటాయి, అసలు ఇలా కూడా ఉండగలరా అని చెప్పి. అంటే అక్కడ ప్రభుపాద్ గుర్తించకపోతే, ప్రభుపాద్ వెళ్ళిపోయి టెంపుల్కి వెళ్ళిపోయారు, ఇట్స్ డన్. అంటే నీ ఉనికి కూడా గుర్తించలేదు. అది కూడా ఏ స్థాయిలో ఉండేవాడు నువ్వు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ మేబీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎండొచ్చు చాలామంది అందరూ సో కాల్ లీడర్స్. అండ్ జయానంద్ ప్రభు జస్ట్ హ్యాపీ కంటెంట్ డూయింగ్ స్మాల్ సర్వీస్. అండ్ somehow just Prabhupada recognized him, and then yes Prabhupada, I'm happy serving అనమాట. జస్ట్ హ్యాపీ సర్వింగ్ అంతే తప్ప, అంటే జస్ట్ హ్యాపీ సర్వింగ్, హ్యాపీ సపోర్టింగ్ అదర్స్ అంతే తప్ప. అసలు నేను ప్రభుపాద్ నన్ను గుర్తుపెట్టా, నేనే తీసుకుంటా అంతే నా వాళ్ళ. ఆయన క్రెడిట్ తీసుకోవడానికి కానీ ప్రభుపాద్ ముందు చాలాసార్లు సర్వీస్కి మనం ముందు రాము, కానీ గుర్తింపు వచ్చినప్పుడు ముందుకు వస్తాం. నా సంగతి చెప్పుకుంటున్నాను నేను. బట్ హియర్ ఈజ్ ఎ పర్సన్ that so what an example, this is ISKCON. సో ప్రభుపాద్ గొప్పతనం తెలియాలంటే ఒక చెట్టు యొక్క గొప్పతనం కాయల ద్వారా తెలుస్తుంది. యూ కెన్ సీ ప్రభుపాద్ డిసైపుల్స్ దేర్ గ్లోరీస్. సో ఈ జస్ట్ గ్లాడ్ సీయింగ్ అదర్స్ అడ్వాన్సింగ్ మోర్ దెన్ హిమ్. ఈజ్ నాట్ అట్ ఆల్ ఎన్వీ. జయానంద్ ప్రభు వాజ్ లీస్ట్ ఎన్వియస్ యాక్చువల్లీ, జస్ట్ హ్యాపీ అదర్స్, ఈజ్ కీపింగ్ అదర్స్ ఇన్ ద ఫ్రంట్. ఎందుకంటే ఎవరు లేనప్పుడు ఆయన చేస్తారు. మేబీ తర్వాత వచ్చిన లీడర్స్ ఆయనకన్నా కాంపిటెంట్ అయి ఉండొచ్చు. సో ప్రభుపాద్ ఎంకరేజ్ చేద్దాం, ఈ హ్యాపీలీ ఆ బాల్ని వాళ్ళు పాస్ చేశారు జయానంద్ ప్రభు. సో ఇది నెవర్ ఫర్ క్రెడిట్. మనం ఇప్పుడు ప్రతిరోజు పేపర్ చదువుతామన్నమాట, క్రెడిట్ చోర్ అని చెప్పి. నేను భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది, బాబు గారు ఏమంటారు, మేము చేసామంటారు. జగన్ ఏమంటాడు, నువ్వేం చేసామంటాడు అనమాట. క్రెడిట్ చోర్, నేను క్రెడిట్ చూడండి, నువ్వు క్రెడిట్ చోర్ అని చెప్పి. సో దిస్ ఈస్ హౌ అవుట్ సైడ్ వరల్డ్. బట్ డివోటీస్ దే జస్ట్ హ్యాపీ గివింగ్ సక్సెస్ టు అదర్స్. జస్ట్ హ్యాపీ గివింగ్ సక్సెస్ టు అదర్స్. సో మనం కూడా చాలా టెంపుల్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే మొదట్లో భక్తులు చాలా కష్టపడి ఉంటారు, ఎవ్వరు ఉండరు. నో మనీ, నో రిసోర్సెస్. నో మనీ, నో రిసోర్సెస్. ఏ టెంపుల్ అయినా సరే, ఇస్కాన్లో ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే దాని వెనకాల ఎంతోమంది రక్తం, ఎంతోమంది కన్నీళ్ళు ఉంటాయి. అది లేకుండా ఏ టెంపుల్ తయారవ్వదు. ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళ కష్టం ఎవరు తర్వాత కొన్నేళ్ళపైకి ఏమవుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది. కొత్త భక్తులు వస్తారు, రైట్? కొత్త భక్తులు వస్తారు, తర్వాత వనరులు సమకూరుతాయి, టెంపుల్ మంచిగా. నెక్స్ట్ కొత్త వాళ్ళలో కొంచెం టాలెంట్ పీపుల్ వస్తారు, వాళ్ళు లీడర్స్ అయి ఉండొచ్చు. సో ఓల్డ్ డివోటీస్ కొన్నిసార్లు అనిపించి ఉండొచ్చు, మరే మా కష్టం ఎవరు చూసారు, మేము ఎంత కష్టపడ్డాము, ఎన్ని త్యాగాలు చేసి ఉండామని చెప్పి. సో అది వాస్తవం. కాబట్టి కమ్యూనిటీ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా సీనియర్స్కి ఇవ్వాల్సిన గౌరవం సీనియర్స్కి ఇవ్వాలి. అపారెంట్గా వాళ్ళ టైంలో అంత గొప్పగా ఉండకపోతే, మురళీమోహన్ ప్రభు ఉన్నారు, సో ఆ టైంలో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఏమీ లేకుండా జీరో ఉన్నప్పుడు ఆయన నిలబడేట్టు చేశాడు. సో ఈరోజు చాలామందిగా తెలియకపోవచ్చు,
చక్కదారి పడిన పేరు తెలిసి ఉండొచ్చు, కానీ కృష్ణుడికి తెలుసు కదా వాళ్ళు అంత చేశారన్నది. సిమిలర్గా చాలామంది టెంపుల్ కష్టపడ్డారని నాకే తెలియదు వాళ్ళు ఎవరో, బట్ కృష్ణుడికి తెలుసు కదా. షూర్ అండ్ వన్ థింగ్ వీ షుడ్ ఆల్వేస్ బీ, మనం కొత్తగా వచ్చే భక్తులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత అపారెంట్గా ఇప్పుడు వాళ్ళకి వయసు ఉంది, కష్టపడగలరు, వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ హెడ్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సీనియర్స్కి ఇవ్వాల్సిన గౌరవం సీనియర్స్కి ఇవ్వాలి. అండ్ సీనియర్స్ అనేవాళ్ళు కూడా అరే మేము ఎంతగా చేసాము, వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళకి కొమ్ములు వస్తే వీళ్ళు రూల్స్ చెప్తున్నారని చెప్పి అనుకోకూడదు. సీనియర్స్ ఎలా ఆలోచించాలి, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏదో రైతాంగ కుటుంబం నుంచి వస్తారు, సిటీకి వస్తారు, కష్టపడతారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్లో చదివిస్తారు, ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు. తండ్రి తన కొడుకు తనకైనా ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి అది చూసి జలసీ అవుతాడా, లేకపోతే ఆనందపడతాడు? చెప్పండి, ఆనందపడాలి. అని కొడుకు అనేవాడు అరే మా తండ్రికి ఇంగ్లీష్ రాదు, మా తండ్రికి తెలియదు, అది తెలియదు అని తండ్రి చిన్న చూపు చూస్తా, లేకపోతే తండ్రి వల్లే మేము ఎంత పెద్దని అనుకుంటాడు? చెప్పండి, తండ్రి వల్లే ఎంత పెద్ద. సో ప్రతి కమ్యూనిటీ కూడా ఇలా ఉండాలి. సీనియర్లు అనేవాళ్ళు ఒక టైంలో మనకు ఎవరు లేక మనమే చేస్తాం, తర్వాత మనకన్నా మంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అది చూసి మనము బాధపడకూడదు. ఎందుకంటే మనము మన తర్వాత వచ్చిన వాళ్ళని పిల్లల్లా చూసుకోవాలి, ఆనందపడాలి. ఒకప్పుడు నేను హెడ్, ఇప్పుడు అని తీస్తారు, ఇంకొని పెట్టారు అంతే. కొన్నిసార్లు అంటారనమాట, ఇప్పుడు ఒట్టిపోతే కసాడి పంపించేస్తారు, అలాగే. దట్ షుడ్ అవర్ కాన్షియస్నెస్. మన పిల్లలు మనకన్నా ప్రయోజకులు అయినప్పుడు ఆనందపడాలి. సిమిలర్గా పిల్లలు అనేవాళ్ళు ఎలా ఆలోచించాలి, మీ అంత బాగా క్లాస్ చెప్పలేదు, మీ అంత బాగా కీర్తన చేయలేకపోవచ్చు, లేకపోతే ఈరోజు, కానీ వాళ్ళ కష్టం వల్లే ఈరోజు మనం నిలబడ్డాం. కాబట్టి నా ముందు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ కష్టం వల్ల ఆధారంగా నేను ఈరోజు చేయగలుగుతున్నా. అంటే ఇప్పుడు నేను చేస్తా, ఇంకో 10,000 నేను చేస్తానేమో, చివరిగా కడతా. నా తర్వాత వచ్చిన వాళ్ళు నాకన్నా ఇంటెలిజెంట్ పీపుల్ వస్తారు, నాకన్నా టాలెంట్ పీపుల్ వస్తారు వాళ్ళు. అంటే ఏదో టైంలో నేను అది వాళ్ళ చేత అప్పచెప్పాల్సిందే ఏదైనా సరే. ఐ షుడ్ నాట్ థింక్ నేను ఎంత కష్టపడ్డాను ఇప్పుడు నన్ను. నో, దట్ ఈస్ ఏ పాసింగ్ ఫేస్ ఆఫ్ లైఫ్. జీవితం దట్ ఈస్ ది లైఫ్. కాబట్టి బయట లైఫ్లో అని బయట జీవితం అనుకుంటే అట్లీస్ట్ బాధపడవచ్చు, అరే నేను ఆ కష్టం గుర్తించట్లేదు చెప్పి. కానీ మనకు కూడా అదృష్టం ఏంటంటే మన మాస్టర్ ఎవరు? హూ ఇస్ అవర్ మాస్టర్? కృష్ణ. మన మాస్టర్ జగన్నాథ్, అవునా కాదా? జగన్నాథ్ కళ్ళు ఎలాగా పిలుకల్లా? జగన్నాథ్ కళ్ళు ఎంత ఉంటాయి? ఎవరైనా సరే మిస్ అవ్వగలరా? ఇంపాసిబుల్ కదా. కాబట్టి మన అదృష్టం ఏంటంటే బయట వాళ్ళకి లేనిది వాళ్ళు కూడా అరే పార్టీ కోసం ఎంత చేసాము, ఎవడో పార్టీ పడించి వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. నేను బయట చాలా కోసం ప్రతి ఒక్కడు ఎవ్రీవన్ ఇస్ క్రైంగ్, ఎవ్రీవన్. నేను బట్ మనకున్న అదృష్టం ఏంటంటే హే ఎవరు గుర్తించకపోని కృష్ణ అల్టిమేట్ మనకు కావాల్సింది అదే. ఆయన 100% విల్ నెవర్ ఎవర్ సచ్ ఏ మాస్టర్, ఓకే, నెవర్ ఫర్గెట్. కాబట్టి ఆ బాధ మనకు లేనే లేదు. కాబట్టి వీ షుడ్ బి గ్లాడ్. జీ అంటే ఏంటి? గ్లాడ్. అంటే మన తర్వాత వచ్చిన వాళ్ళు మనకన్నా టాలెంట్ రావచ్చు, మనకన్నా ఫాస్ట్ గ్రో అవ్వచ్చు. ఇస్ గ్రేస్ ప్రణవానంద్ ప్రభు మీకు అందరికి ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ తెలుసు, కానీ మాకు ఆయన ఇంతప్పుడు తెలుసు. ఈ మస్ట్ బి ఆల్మోస్ట్ 10 years యంగర్ దెన్ అస్. అంటే ప్రణవానంద సూపర్ కాకపోతే వాళ్ళు మాతో మాట్లాడడం కూడా భయపడతారేమో. వీ హ్యావ్ సీన్ హౌ హీ హస్ గ్రోన్. ఈవెన్ నేను ఆన్లైన్లో మనం పీక్స్లో ఉన్నప్పుడు కూడా ప్రభుజీ మీరు ఎలా చేస్తున్నారు, గౌరవంపు మిమ్మల్ని అడగమన్నారు. సో దే వర్ లైక్ కనెక్టింగ్. సరే ఈరోజు ప్రణవానంద మన ఇస్కాన్ చరిత్రలోనే మేబీ మోస్ట్ ఫాలోడ్ ఇప్పుడు ఆయన. సో ఒక రకంగా చూస్తే అరే అంత ఏనంత గొప్ప అని చెప్పి మనము మేబీ ఆయన శ్రీ సంపద కాబట్టి ఇలా చెప్పి ఎన్విఎస్ అవ్వచ్చు. ఎవరికి నష్టం చెప్పు? మనకి నష్టం. ఇంకో విధంగా అరే కృష్ణ ఎంపవర్డ్ హిమ్ సో మచ్. యాక్చువల్గా మనం ఒకరి పట్ల ఎన్వి అయ్యామంటే ఒకరు ఫ్లరిష్ అవుతున్నారని 100% అంటే కృష్ణుడు అతను ఎంచుకున్నాడు. అతను ఎందుకు ఎంచుకున్నాడు? కృష్ణుడు ఇష్టం. అబ్బా నీకేంటి సంబంధం? ఒకసారి ప్రభుపాదని అడిగారు, వై కృష్ణ లైక్ కౌస్, వై నాట్ బఫెలోస్ అని చెప్పి. క్లాస్ అంతా ప్రభుపాద చెప్పారు. క్లాస్ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఇలా క్వశ్చన్ అడిగాడు. ఇంకేం క్వశ్చన్ దొరకలేదు వాళ్ళకి. ఇలా చిత్రం క్వశ్చన్ అడుగుతారు అనమాట. కృష్ణుడికి ఎందుకు ఆవులంటే ఇష్టమో, ఎందుకు బఫెలోస్ కాదంటే ప్రభుపాద చెప్పారు దట్ ఈస్ కృష్ణస్ డిజైర్. ఈజ్ గోపాల్ నాట్ బైస్పాల్ అన్నారనమాట. ఈజ్ గోపాల్ నాట్ బైస్పాల్ అని చెప్పి దట్ ఈస్ వాట్ హీ ఈస్. ఆయన ఇష్టం, నువ్వేవాడవి. సిమిలర్లీ కృష్ణుడు తన యొక్క శక్తి ఒక వ్యక్తి జీవితంలో ఎంటర్ అవ్వచ్చు, అది ఆయన ఇష్టం. అది
కృష్ణ చూసిన పర్సన్ హూ ఆర్ యూ టు క్వశ్చన్. అలాంటి వ్యక్తి పట్ల ఎన్వియస్ అయ్యావు అంటే కృష్ణుడి నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నట్టు, కృష్ణుడి నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నట్టు అండ్ కృష్ణుడితో విభేదిస్తున్నట్టు. ఏం డివోటీ నువ్వు ఇంకా? సో వెన్ వీఆర్ ఎన్వియస్ ఆఫ్ సమ్వన్, యాక్చువల్లీ యు ఆర్ డిఫైయింగ్ కృష్ణాస్ డెసిషన్ మేకింగ్. కృష్ణానికి తెలియదు, యువర్ రాంగ్ డెసిషన్ అన్నట్టు అనమాట, అంతే. అదర్వైజ్ ఎవరైనా సరే దేనిలోనే సర్వీస్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తికి కృష్ణుడు శక్తిని ఇస్తున్నాడు, సో దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. గ్లాడ్. సో ఆర్ యూ గ్లాడ్ ఆర్ ఆర్ యూ ఎన్వియస్? దిస్ ద స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ అనమాట. ఐదర్ ఐ కెన్ బి ఎన్వియస్ ఆఫ్ బ్రహ్మంత్రం ఆర్ ఐ కెన్ అప్రిషియేట్ హిమ్. అరే ప్రభుజీ మీరు రాక్ చేస్తున్న అల్టిమేట్. లేదు ప్రభుజీ మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి పోయి అన్నాడు. లేదు బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే విజయవాడ రా అంటాను నేను. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను పోయి అన్నాడు. ఇప్పుడు కాదులే, ల్యాండ్ వస్తుంది సప్తాహం పెడతాను నేను, నువ్వు రా వచ్చి నీ ఫ్యాన్స్ అందరినీ పిలు, కొత్త ల్యాండ్లో తీసుకురా, కమిట్మెంట్స్ ఇప్పించని చెప్పి. సో ఆయన్ని మెచ్చుకొని ఆయన సక్సెస్ మనం రిలీజ్ చేసి ఆయనకి ఒక రకమైన సిద్ధి భగవంతుడు ఇచ్చాడు. దాన్ని మనము ఆయన అప్రిషియేట్ చేస్తే ఆ సిద్ధిని నేను కృష్ణుడు చేసే సేవలను వినియోగించుకోవచ్చు. దట్ ఈస్ ఎ హెల్తీ వే ఆఫ్ థింకింగ్ యాక్చువల్లీ. సో మనందరం కూడా ఈరోజు మనకు సేవ చేసి రేపు మనం వద్దు ప్రభు మీరు ఆయన చేయని అనొచ్చు. అది మనం తప్పు తీసుకోకూడదు, ఎందుకంటే అల్టిమేట్ కృష్ణుడి సర్వీస్ జరగాలి. సో మనము ఇప్పుడు నన్ను తీసి ఫలితం నన్ను ఇప్పుడు ప్రభుజీ మీరు కాదు ఇంకొకటి చేస్తారంటే నాకన్నా బాగా ఒక వ్యక్తి వచ్చాడుకోండి, ఐ షుడ్ బి హ్యాపీనా? ఏమో ఆ పర్ఫెక్షన్ తెలుస్తుంది, అంత హ్యాపీ అవుతాను. బట్ ఐ షుడ్ బి హ్యాపీ, షుడ్ బి గ్లాడ్. మనకన్నా ఒక వ్యక్తి మనకన్నా బాగా చేసినప్పుడు మనం ఆనందపడాలి. ఈరోజు ఎవరు లేరు, నేనే కీర్తన చేస్తానేమో, అందరూ అప్పుడు బాగా పాడతారు, రేపు మనకన్నా మంచి కీర్తన వస్తాడు, ఆయనకి ఛాన్స్ ఇస్తాం మనం. అది అరే ఇన్నాళ్ళు నేను పాడాను, ఇప్పుడు ఆయన పాడిస్తున్నారు. అరే ఇప్పుడు ఆయన మనకన్నా బాగా పాడుతున్నాడు, శ్యామ్ సుందర్కి ఇంకా వెనుసొంపుగా ఉంది, శ్యామ్ సుందర్ సేపు ముందు కన్నా బాగా నడుస్తుంది. నిజంగా మనము డివోటీ అయితే ఎలా ఆలోచిస్తాము, ఓ శ్యామ్ సుందర్ ముందు కన్నా బాగా సేవ జరుగుతుంది, ముందు మనం డ్రెస్సింగ్ చేసేవాళ్ళము, మనకి ఎంతో ఛాన్స్ చేసాము, కృష్ణుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొకరు వచ్చారు మనకన్నా బాగా డ్రెస్సింగ్ చేస్తారు, యూ షుడ్ బి హ్యాపీ, మీరు రిజియన్ ప్రభుజీ మీరు మాకన్నా బాగా చేస్తున్నారు, యూ డూ ఇట్. సో అల్టిమేట్లీ కృష్ణ సర్వీసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవరు లేరు, మనమే కుకింగ్ చేసేవాళ్ళము, ఉప్పు ఎక్కువైన కారం ఎక్కువ ఛాన్స్ తినేస్తున్నాడు ఏమనకండానా, లేకపోతే మనకన్నా బాగా చేసేవాళ్ళు వచ్చారు, యూ షుడ్ బి హ్యాపీ టు డూ ఇట్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము, షుడ్ బి హ్యాపీ. సో ఇలాగ హ్యాపీ అయినప్పుడు అసలు హ్యాపీగా లైఫ్ ఉండొచ్చు అనమాట. సో ఫోర్త్ ఏమని చెప్పాను నేను, గ్లాడ్. ఫిఫ్త్ ఏంటది, డి అంటే గెస్ట్ ఏంటి? డి అంటే డ్యాన్సా? డ్యాన్స్కి హ్యూమిలిటీకి సంబంధం ఐ డోంట్ నో. ఆర్ యూ డిపెండెంట్ ఆన్ గురు అండ్ కృష్ణ ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ ఓన్ ప్లానింగ్? అంటే నువ్వు గురువు కృష్ణుడి యొక్క కృప మీద డిపెండెంట్ ఆధారపడుతున్నావా, లేదంటే నీ సొంత శక్తి మీద ఆధారపడుతుంది? ఇది కూడా వినయంలో ఒక భాగం. చాలాసార్లు ఐ నో సారీ ఐ నాట్ అగ్రీ బట్ ఐ నో సమ్ డివోటీస్ ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పి 1 సార్లు ప్రభుజీ మా ఇంట్లో ఈరోజు మా పాప పుట్టినరోజు రండి అంటాం అన్నమాట. అందరు బ్రహ్మచారులు తీసుకొచ్చేయండి అంటారు అనమాట. అంటే ఆయన సమ్ డివోటీ అందరిని తీసుకొచ్చేయండి, 100 మంది వచ్చేయండి అని చెప్పి. ఎందుకంటే అందరు బ్రహ్మచారులు బ్లెస్సింగ్స్ కావాలంటాం. గుడ్. సో అంటే వైష్ణవుల బ్లెస్సింగ్స్ మీద అంతా నమ్మకం ఉంది, మంచిదే కదా. బట్ నేను ఇన్ని సంవత్సరాలు గమనించాను, అంటే ఇప్పుడు కాదు ఫస్ట్ ఇయర్స్లో, ఐ సెడ్ ఏదైనా సేవ అడిగితే మాత్రము 0 రెస్పాన్స్ అనమాట, ఒక్కసారి కూడా రెస్పాన్స్ ఉండదు. సో అంటే బ్లెస్సింగ్ అంత నమ్మకం ఉంది, బట్ సర్వీస్ వచ్చినప్పటికీ ముందుకు రామన్నమాట. సో దట్ మీన్స్ యాక్చువల్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ అవర్ ఓన్ ప్లానింగ్. నేను ఇప్పుడు భగవంతు 1000 రూపాయలు తగ్గిపోతుంది, మేబీ నేను సో నాకు రేపు ప్రాబ్లం రావచ్చు. సో దట్ మీన్స్ లైక్ సో ఇట్స్ నాట్ డిపెండెన్స్ ఆన్ కృష్ణ. నిజంగా బ్లెస్సింగ్స్ మీద అంత నమ్మకం ఉంటే బ్లెస్సింగ్స్ అది ఆ రకం బ్లెస్సింగ్స్ కావాలి. కానీ ఒక డివోటీ కృష్ణుడు చేసే సేవలో మనం సహాయం చేస్తే అడగకుండా బ్లెస్సింగ్స్ వస్తాయండి. అర్జునుడిని కృష్ణుడు చెప్పాడు యుద్ధం ముందు రోజు రాత్రి, వెళ్ళి భీష్ముడి దగ్గర ద్రోణుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పి, బ్లెస్సింగ్ తీసుకో ప్లస్ వాళ్ళని ఎలా చంపాలి కూడా వెళ్ళి అడుగు అని చెప్పి. సో అర్జునుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి
అడుగుతానమాట. కైండ్లీ బ్లెస్ మీ అడిగినప్పుడు ద్రోణుడు నాకు చెప్తాడు, అర్జున నువ్వు అడగవసరం లేదు, ద వే యూ సర్వ్డ్ మీ, నువ్వు నాకు ఎంత సేవ చేసావంటే నువ్వు వద్దు అన్న 24/7 నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీ మీద ఉంటాయని చెప్పి అన్నారు అనమాట. సిమిలర్లీ మనము ఎక్స్ప్లిసిట్గా బ్లెస్సింగ్ అడగాల్సిన అవసరం కూడా లేదండి. ఐ కెన్ టెల్ యూ, నాకు జయపత మాత కూడా ఆదేశాలు ఇచ్చారు, కంటిన్యూస్గా నేను నా మైండ్లో ఉన్నాయి అవి. దానికోసం ప్రయత్నిస్తున్నంత కాలము నేను ఎక్స్ప్లిసిట్గా అడగ. ఫర్ ఎగ్జాంపుల్ మహారాజ్ వచ్చారు, అందరూ ముందుకు వెళ్తారు, నేను ముందుకు వెళ్ళకపోయినా అంటే వెళ్తా, ఛాన్స్ కూడా వదలకూడదు. బట్ అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ వెరీ షూర్ ఆయన బ్లెస్సింగ్ నా మీద పుష్కలంగా నా మీద ఉన్నాయి, ఆయన బ్లెస్సింగ్స్. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిమ్, ఐఎమ్ ట్రైంగ్ టు ప్లీజ్ హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్, నా జీవితం నా అడ్వాన్స్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్లీజింగ్ గురు. ఐ హ్యావ్ దట్ క్లారిటీ. కాబట్టి వెన్ యూ ఆర్ ప్లీజింగ్, మనం చేసే సేవ మన అథారిటీస్ హృదయాన్ని తాకినప్పుడు మనం అడగకపోయినా సరే ఆ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతాయి. నేను ప్రతిరోజు రాధాశ్యామ్ సుందర్ ముందుకు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో నా గురించి కూడా ప్రార్థించుకుంటున్నాను నేను. బట్ అదర్వైజ్ ఐ ప్రే ఫర్ ఆల్ ద బ్రహ్మచారీస్ హెల్త్. ఐ ప్రే ఫర్ ద డివోటీస్ ఆర్ డైరెక్ట్లీ సర్వింగ్ దిస్ టెంపుల్. ఐ ప్రే ఫర్ శ్రీకాంత్ నరసింహపురం ఫ్యామిలీ, ప్రతిరోజు మిస్ అవ్వకుండా. ఆయన అంత సేవ చేశాడు కాబట్టి నాకు, సో నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. ఐ ప్రే ఫర్ దెమ్. వై ఐ ప్రే ఫర్ దెమ్? బికాస్ వాట్ దే హ్యావ్ డన్ ఫర్ అస్. సో మనం ఎక్స్ప్లెయిన్ అడగవసరం లేదండి అది. సో డిపెండెన్స్ అనేది, మన డిపెండెన్స్ ఎలా ఉండాలంటే గురువు కృష్ణుడి మీద ఉండాలి, నాట్ అవర్ ఓన్ దిస్ థింగ్. వెన్ వీ యాక్చువల్లీ సర్వ్ దమ్, ప్లీజ్ దమ్, ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు. దీన్నే ఏమంటారు, ఆత్మ దట్ శరణాగతి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇన్ దట్ 6 ఎలిమెంట్స్లో ఉన్నది వస్తుంది అనమాట, గోపితే వర్ణన అని వస్తుంది అనుకుంటా ఇది. సో అంటే డిపెండెన్స్ ఆన్, కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ అనమాట. రక్షించేది విశ్వాసం. సో దట్ మీన్స్ డిపెండ్ ఆన్ కృష్ణ ఫర్ అవర్ ప్రొటెక్షన్, depends on gurus for our protection. So that is a sign of humility, natural humility anamata. So when we serve, and for grihasthas, యాక్చువల్గా బ్రహ్మచారీస్ ఈ పాయింట్ చెప్పకూడదు కానీ మన టెంపుల్లో నేనే ప్రెసిడెంట్ కాబట్టి చెప్పాలి ఇది. బట్ గృహస్థ ప్రెసిడెంట్ అయితే తొక్క తీసేస్తారనమాట. వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ డిపెండెన్స్ ఏంటంటే మనము మన కష్టార్జితాన్ని మనము ఇస్తున్నామా కృష్ణుడికి లేదా అని చెప్పి. సో అది నేను అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పాను కదా, నేను అడగను కూడా. నేను లైఫ్ టైంలో నేను చూడను, ఈ రోజు కూడా చూడలే. 9 ఏళ్ళు, 9th ఇయర్. ఈ 9th ఇయర్లో ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ఎవరు రూపాయి ఇచ్చారో ఎవరికి కూడా నేను చూడను కూడా, ఎప్పటికీ చూడను నేను. కానీ చెప్తా అందరూ ఇవ్వాలి అని చెప్పి. వన్ వే ఆఫ్ షోయింగ్ అవర్ డిపెండెన్స్, ఓ కృష్ణుడి మీద డిపెండెంట్ పోయి ఆయన నాకు భారము 100 చెప్తాం మనము. కానీ దానికి గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్ ఏంటంటే వన్ ఆఫ్ ద వేస్ దట్ నీ కష్టార్జితం ఇస్తున్నావా లేదా అని చెప్పి. నీ కష్టార్జితం ఇవ్వడానికి నీకు మనసు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అరే ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుకి నీకు 1 కోటి రూపాయలు వచ్చిన ప్రాబ్లమ్స్ తీరవు. మెటీరియల్ లైఫ్లో దెర్ ఇస్ నో లిమిట్. సముద్ర పొలాలు ఆగినప్పుడే నేను స్నానం చేస్తానంటే అది జీవితకాలంలో నడవదు. అలాగనే దేర్ ఈజ్ నో లిమిట్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రగుల్స్ అండ్ నీడ్స్. కానీ ఏది ఏమున్నా సరే నా కష్టార్జితంలో కొంత బాగా నేను కృష్ణుడికి ఇస్తున్నానా లేదా అని చెప్పి. దట్ ఈజ్ ఎవ్రీ ఇండివిజువల్స్. అంటే కృష్ణుడికి ఇచ్చేది మాత్రం తగ్గిపోతుంది అని ఫీలింగ్ ఉంటే దట్ మీన్స్ నువ్వు కృష్ణుడి మీద డిపెండ్ ఎలా అవుతున్నావు చెప్పబట్టి అక్కడైతే. సో వన్ డైరెక్ట్ వే ఆఫ్ నేను యాక్చువల్ కృష్ణుడి మీద డిపెండెన్స్ నాకు ఎంతో తెలుసుకోవడం అంటే హౌ మచ్ యు ఆర్ యాక్చువల్లీ ఆర్థికంగా కూడా మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మందిరానికి. సో డైరెక్ట్ వే. అరే పరమ పూజ్య గోపాలకృష్ణ మహారాజ్ వాట్ అన్ ఎగ్జాంపుల్ వేస్తాడు. ఆయన జాబ్ చేసినప్పుడు ఆయన సీఈఓ కింద ఉండేవాడు అనమాట. ఆయన తన మొత్తం జీతం మొత్తం తీసుకెళ్ళి ప్రభుపాద పాదాల మీద పెట్టేవారు అనమాట. ప్రభుపాద కొంత తీసుకెళ్ళి ఇచ్చేవారు అనమాట. ఆయన అలా చేసేవాడు కాబట్టే ముఖ్యంగా ఇస్కాన్లో ఆయన డిసైపుల్స్, ఢిల్లీలో 100 మంది డిసైపుల్స్ మహారాజు ఉన్నంతకాలం కూడా వాట్ ఎవర్ దే ఎర్న్ దే వుడ్ గివ్ టు గోపాలకృష్ణ మహారాజ్. మొత్తం యాజ్గా ఇచ్చేసేవారు ఆయన మహారాజ్కి. అండ్ మహారాజ్ చెప్పేవారు నో ఫ్యామిలీస్ యూ వుడ్ గివ్ ఇట్ బ్యాక్. అంటే కొంతమంది డిసైపుల్స్తో మహారాజ్ ఓపెన్గా తీసుకునేవారు కూడా, ఎందుకంటే వాళ్ళకి నిజంగా అంత సరెండర్ ఉంది కాబట్టి. వృందావన్లో
రాధా శ్యామ్ సుందర్కి డ్రెస్సెస్కి ఎంత కాంపిటేటివ్, వందల కొద్ది డ్రెస్సెస్ పడతాయన్నమాట. ఫెస్ట్ మొత్తం ఒక్కడే మేనేజ్ చేసేయగలరు. ఈ రోజు కూడా ఢిల్లీలో వెళ్తే ప్రతి టెంపుల్గా గృహస్థ ప్రెసిడెంట్ ఉంటారు, బ్రహ్మచారి ప్రెసిడెంట్ ఉంటారు, ఆల్ 10 temples. అండ్ గృహస్థ ప్రెసిడెంట్స్ దే ఆర్ టాప్ లెవెల్, ఎక్స్ట్రీమ్లీ రిచ్ ప్లస్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ డివోటీస్. అంటే ఒక ప్రెసిడెంట్ అవ్వాలంటే అదేదో మెటీరియల్ కాదు, దానికి ఎంతో అడ్వాన్స్మెంట్ ఉండాలి. అండ్ వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తారు, బ్రహ్మచారి ఒక రకంగా సేవ చేస్తారు. అండ్ మహారాజ్ ద వే ఈ ట్రైన్డ్. సో బతకడం కోసం డబ్బు కానీ, డబ్బు కోసం బతకడం కాదు. సో దే ఆర్ కంప్లీట్గా గృహస్థాసే కానీ సన్యాసిస్తో సమానం వాళ్ళు. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ సన్యాసిస్, దే ఆర్ గృహస్థ సన్యాసిస్. ఐ కంక్లూడ్ విత్ రీసెంట్. నేను మన ఎస్ఐడిసి మీటింగ్ వెళ్ళా కదా, అమ్మో టైం అయిపోయింది, 2 minutes క్షమించండి. ఎస్ఐడిసి మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ సర్క్యులేట్ అయిందనమాట. ఇలాగా అదన్నీ పెట్టారు కదా, 60 ఎకరాలు అమరావతి వచ్చేసింది, విజయవాడ 7 ఎకరాలు వచ్చింది, సంథింగ్ ఏదో మెసేజ్ సర్క్యులేట్ అయింది అది. అయితే అది చూసి తమిళనాడు ప్రజలు అందరూ కూడా ఒక రకంగా ఆనందపడకుండా దిగాలు పడ్డారు. మా తమిళనాడులో అంటే బికాజ్ ఐ మీన్ సో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎవ్రీ టెంపుల్, ప్రతి టెంపుల్ ప్రోగ్రెస్ చూడాలన్నమాట ఎలా అవుతుందని చెప్పి. సో తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలా ఉంటారంటే, అంటే ఇప్పుడు చెన్నై, కోయంబత్తూర్ అలాంటి టెంపుల్స్ వదిలేస్తే ఇంకా ఆ టెంపుల్స్ ఎలా ఉంటాయంటే అన్ని రకాల క్రౌడ్ ఉంటారు, అర్బన్ క్రౌడ్ ఉంటారు కాబట్టి టెంపుల్స్ పర్వాలేదు, ఫైనాన్షియల్గా నడుస్తాయి. బట్ ఇలా 2-3 cities వదిలేసి రెస్ట్ ఆఫ్ తమిళనాడు ఎలా ఉంటుందంటే బయట నుంచి ₹1 రాదు వాళ్ళకి. ఇఫ్ యూ గో టు ఫర్ ఎగ్జాంపుల్ కుంభకోణం, ఇఫ్ యూ గో టు కన్యాకుమారి, దీస్ టెంపుల్స్న 50% క్రిస్టియన్స్ ఉంటారు. అండ్ ప్రభుత్వం మందిరం నిర్మాణం కూడా పర్మిషన్ ఇవ్వదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వైస్ చైర్మన్ కాబట్టి సో ఐ హ్యావ్ టు సీ పర్మిషన్ తీసుకున్నారు, అన్నీ ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. సో ఏ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే పర్మిషన్ లేదు, ఎందుకంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు అఫీషియల్గా. టెంపుల్ కట్టాలి పక్కన మట్టి పోయాలన్నా, పిక్క పోయాలన్నా, ఐరన్ పోయాలన్నా సరే దానికి కూడా గొడవపడి పోలీస్ కేసు వేసేస్తారనమాట. ప్రెసిడెంట్ నుంచి పోలీస్ స్టేషన్ పిలుస్తారు, ఏడిపించేస్తారు అసలు. నాకు చెప్తాను అనమాట, నేను చూసా కూడా ఆంధ్రాలో ఎంత ఆపులెన్స్ అంటే ఆంధ్రాలో సర్వ్ చేయడం చాలా ఈజీ. తమిళనాడు మీరు వెళ్తే ఎంత కష్టం అంటే లోకల్ సపోర్ట్ ఉండదు, ప్రభుత్వం సపోర్ట్ ఉండదు, ఫైనాన్సెస్ రాదు. ఆ స్టాకింగ్ కుంభకోణం టెంపుల్ ఆయన ఇప్పుడు సెంటర్ అప్గ్రేడేషన్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన ఏం చెప్పుకోలేదు, కానీ ఆ సెంటర్ని ప్రమోషన్ అంటే ఫ్రమ్ ప్రీచింగ్ సెంటర్ నుంచి బ్రాంచ్ ప్రమోషన్ గురించి వచ్చినప్పుడు మిగతా డివోటీస్ చెప్తే నాకు తెలిసిందనమాట. సో ఆయన గృహస్థ, తమిళనాడు అందరి ప్రెసిడెంట్స్ గృహస్థగా ఉంటారు. తన ఆస్తి మొత్తాన్ని టెంపుల్ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టాడు. భక్తులు అయితే నామహట్టాస్ కిందన, భక్తి రిషన్స్ కిందన ₹1 కూడా బయట నుంచి లేదు, రాదు కూడా అంట. ప్రతి ఇంచుమించు ఎవ్రీ కాంగ్రిగేషన్ వాళ్ళ ప్రాపర్టీస్లో ఎంతో కొంత బిగ్ అమౌంట్స్ తన ఆస్తులు సగం అలా ఇచ్చి ఆ టెంపుల్స్ ఎంత ఖర్చు పెట్టారంటే ఇప్పుడు 5 కోట్లు ఎంత అయింది. 5 కోట్లు మనం ఈజీగా లేపేస్తాం మనం ఇక్కడైతే. 5 CR దానికే వాళ్ళు 5 years నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు. సో ఆ టెంపుల్ చూస్తే నాకు ఓకే సింపుల్గా ఉంది అనిపించింది అది, కానీ దానికోసం వీళ్ళు ఎంత కష్టపడి వింటే నాకు అలా నీళ్ళు వచ్చాయి అనమాట. అంటే వాళ్ళు అందరు సింపుల్ డివోటీస్ అనమాట. సో ఐ కెన్ టెల్ యూ దట్ నో. సో ఎక్స్టర్నల్ అందుకంటే ఇన్స్టిట్యూషనల్ సక్సెస్ చూస్తే ఇన్స్టిట్యూషనల్ సక్సెస్, ఇండివిజువల్ సక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ బాంబే, మాయాపూర్, పెద్ద ఢిల్లీ, పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద టెంపుల్స్, పెద్ద ఫ్లరిషింగ్ కమ్యూనిటీస్లో మనం కాంగ్రిగేషన్ అయి ఉండొచ్చు. మా టెంపుల్ ఇంత బాగా బుక్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఇవని చెప్పుకోవచ్చు. ఇవి చిన్న టెంపుల్స్, అక్కడ చిన్న ఫెసిలిటీస్, చిన్న టెంపుల్, చిన్న ఫెస్టివల్స్ అలా ఉండొచ్చు. కానీ జస్ట్ బికాజ్ మనం ఒక ఫ్లరిషింగ్ టెంపుల్ ఉన్నది మాత్రాన అంటే అది ఇన్స్టిట్యూషనల్ సక్సెస్. అది డజంట్ మీన్ మనము యాజ్ ఎ డివోటీ అక్కడ కాంగ్రిగేషన్, అక్కడ డివోటీ, ఇక్కడ డివోటీ, వీ కాంట్ సే దట్ వీఆర్ బెటర్ డివోటీ దెన్ దెమ్. ఇన్స్టిట్యూషనల్ సక్సెస్ ఇస్ డిఫరెంట్ దెన్ ఇండివిజువల్ సక్సెస్. ఇన్స్టిట్యూషనల్లీ మేబీ ఇస్కాన్ ఢిల్లీ, ఇస్కాన్ చౌపాటి, ఇస్కాన్ జుహూ, మేబీ ఇస్కాన్ కార్గతే సక్సెస్. ఇండివిజువల్ సక్సెస్ ఆ చిన్న టెంపుల్కి ఇస్కాన్ కుంభకోణం, ఇస్కాన్ కన్యాకుమారి, దే మే బీ ఇండివిజువల్లీ సక్సెస్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు అంత ఫీల్ అయ్యి దే మే పూర్ పీపుల్ ఇంత ఇవ్వగలుగుతున్నారేమో, కానీ అంత ఇవ్వాలన్నా సరే ఎంత మనసు ఉండాలి. సో యాక్చువల్ అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చేయకూడదు. టెంపుల్ కానీ, లీడర్స్కి ప్రాజెక్ట్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ తమ బెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఐ హావ్ సీన్ దట్ ఆ ప్రెసిడెంట్ చెప్తాను, ఆయన తన భార్య, తన పిల్లలు మొదలు కలిపి ఒక్క రూమ్లో ఉంటారంట, 200 అడుగుల రూమ్లో ఉంటాడనమాట. తన ప్రాపర్టీ మాత్రం టెంపుల్కి ఇచ్చాడు ఆయన. నాకు అనిపించింది ఏం డివోటీ రాబా అని చెప్పి, ఈయన సన్యాసి కాదా అని చెప్పి అన్నారు. వీళ్ళన్నా అరే నీకోసం ఉంచుకున్న ఫ్యూచర్ కంటే ఒక్క రూమ్లో ఉంటాడు, హస్బెండ్, వైఫ్, చైల్డ్, అదే ఈజ్ ఎ ప్రెసిడెంట్.
ఆంధ్ర లీడర్స్కి ఎన్ని ఆపర్చునిటీ. నేను అనుకున్నాను ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళను, ట్రైన్లో వెళ్తాను, నేను కృష్ణ డబ్బు సేవ్ చేస్తాను, నాకు నేను ఎంత ఐ యూస్ టు లిటిల్ ట్రిపుల్ ప్రెసిడెంట్ ఫ్లైట్లో వెళ్తారు అండ్ ఐ యూస్ టు ఫీల్ దట్ నేను చాలా ఆస్ట్రేలియన్ అని చెప్పి ఆ ప్రెసిడెంట్ దట్ గ్రేస్ ద ప్రెసిడెంట్ సిట్టింగ్ ఇన్ ఏ స్మాల్ ఒక్క రూమ్లో బతుకుంటున్నాడు ఆయన కొన్ని సంవత్సరాలుగా. ఆయన ఒక్క రూమ్లో ఉంటున్నాడు, అంత టెంపుల్కి ఇస్తాడు. అండ్ డివోటీస్ కూడా ఆయన చూసి లీడర్ అలా ఉంటే ఫాలోవర్స్ అలాగే ఉంటారు, అంతలా చేశారు. అండ్ ద టెంపుల్ స్టిల్ స్మాల్ టెంపుల్, ఎందుకంటే అంతే వాళ్ళ కెపాసిటీ ఉండొచ్చు. బట్ దెన్ సో కృష్ణ ఎంత ప్లీజ్ అయిపోయాడు ఆ టెంపుల్లో. కృష్ణ లైక్స్ దట్ హార్ట్ నా. సో ఎవ్రీ పర్సన్ దెన్ డిపెండెంట్ ఆన్ కృష్ణ అనమాట. ద డిపెండ్ ఆన్ కృష్ణ. సో సమ్ టైమ్స్ నా ఆస్టరిటీ కూడా మనల్ని దగ్గర చేయగలదు కృష్ణుడికి. అఫ్కోర్స్ మన విజయవాడ పెద్ద ఆపరెన్స్ ఏం లేదులేండి. సో ఎనీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఆర్ వీ డిపెండెంట్ ఆన్ గురు అండ్ కృష్ణ ఆర్ ఆర్ వీ డిపెండెంట్ ఆన్ అవర్ ఓన్ ప్లానింగ్? నీ బ్యాంక్ బ్యాలెన్స్ని, నీ ఫ్యామిలీ దాన్ని చూసుకొని నువ్వు నీ యొక్క ధైర్యం లేకపోతే నీ డిగ్రీస్ అని, ఆర్ గురువు కృష్ణ మర్సీ మీద నీ ఫ్యూచర్ డిపెండ్ అనుకుంటున్నావా? అది కూడా స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. టు సమ్మరైజ్, సో హ్యూమిలిటీ అనేది బ్రహ్మ పదార్థము, క్వాంటిఫై చేయడం కష్టము, బట్ స్టిల్ ఈ 5 పారామీటర్స్ ద్వారా మనము ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అబ్రివేషన్ చెప్పండి ఏంటి 5? SSRCGD. సో ఎక్రానిమ్ ఏంటి చెప్పండి? ఎక్రానిమ్ ఏంటి? శ్రీ రాధా చాంట్స్ గౌరా డాన్సెస్. శ్రీ రాధా చాంట్స్ గౌరా డాన్సెస్. రాధారాణి కీర్తన చేస్తున్నారు, మహాప్రభు నృత్యం చేస్తున్నారు. ఎందుకు? నీ హ్యూమిలిటీని చూసి, మీ అందరి హ్యూమిలిటీని చూసి అనమాట. SRCGD. ఎస్ అంటే ఏంటి? ఏం సర్వీసు? సర్వీస్ తీసుకోవడంలో ఉత్సాహమా, ఇవ్వడంలో ఉత్సాహమా? ఉత్సాహం దేనిలో ఉండాలి? తీసుకోవడమే కదా. నిజం చెప్పండి. తీసుకోవడంలో ఇవ్వడంలోనా? రైట్. ఈసారి విఐపీ షాలు ఎవరు వెళ్ళలేదు కదా? వెళ్ళారా? మీరు అందరూ వివిఐపీలు కదా, అందుకని నెక్స్ట్ వివిఐపీ షాలు పెడతానులేండి. నెక్స్ట్ ఏంటి? ఎస్. నెక్స్ట్ ఏంటి? ఆర్ అంటే ఏంటి? రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఇవ్వడానికి మన ఉత్సాహమా, లేకపోతే రెస్పెక్ట్? నేను చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను. బికాజ్ ఇఫ్ యూ థింక్ నేను చేసే సర్వీస్ చాలా వాల్యుబుల్, ఐఎమ్ డూయింగ్ మోర్ సర్వీస్ అంటే ఏమవుతుంది? అది అపరాధాలు అవుతాయి. ప్రతి వ్యక్తి వారి స్థాయి ప్రకారం వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారా లేదా అది గుర్తించి గౌరవించడం అనేది రెస్పెక్ట్. SR. నెక్స్ట్ ఏంటి? సి అంటే ఏంటి? కేరింగ్. యామ్ ఐ ఈగర్ టు కేర్ ఫర్ అదర్స్ ఆర్ ఐ థింకింగ్ యామ్ ఐ కేర్డ్? ప్రశాంత్ అయిపోయింది, నాకోసం ఎవరు ప్లేట్ పెట్టలేదా అంటే ఏంటి? ఐ వాంట్ టు బి కేర్డ్. అరే అయిపోయింది, అయ్యో ఈ డివోటీ ప్రభు మీరు తిన్నారా అదేంటిది? కేరింగ్. ప్రశాంతం అయిపోయింది, సేమ్ సిచ్యువేషను, నాకు ప్లేట్ పెట్టలేదు అయిపోయింది, అదొక లెక్క. అయ్యో అయిపోయింది, వేరే దగ్గర దక్కలేదా పాప వాళ్ళు ఏం తింటున్నారు అదొక లెక్క. సో స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. SRC అంటే కేరింగ్. G అంటే గ్లాడ్. దేనికి గ్లాడ్? పన్నీటిగా మసాలా పెళ్ళి పడితే గ్లాడ్ కదా. దేనికి గ్లాడ్? ఎదుటివారి యొక్క ఉన్నతిని చూసి మన హృదయం పులకిస్తే దట్ మీన్స్ యూర్ రైట్. పులకించకపోతే ఏమవుతుంది? ఈర్ష్య. సో ఈర్ష్యన ఆనందం అనేది మన చేతిలో ఉంది. ఈర్ష్యపడుతున్న అర్థం ఏంటి? కృష్ణుడి యొక్క ప్లాన్ని నువ్వు ధిక్కరిస్తున్నట్టు. లాస్ట్ ఏం చెప్పాను? డి అంటే ఏంటి? డిపెండెన్స్ ఆన్ కృష్ణ, గురు అండ్ కృష్ణ. రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి.